మీ మిమిక్రీలో సో మా కోసం ఏదైనా వినిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఐ లవ్ యూ రాజా. ఇందాక నుంచి చూస్తున్నా ఎవరన్నా వాయిస్ చేయమని అడుగుతామని, అడగలేదు. ఇప్పుడు నేనే చెప్తున్నా ఐ లవ్ యూ రాజా. వచ్చా అరుంధతి, ఏంటి నీకు బుద్ధిందా? బుద్ధిందా అని అడుగుతాను. ఒకటి కాదు రెండు కాదు, 80 ఏళ్ళు లానడితే ఎవడన్నా బతుకుతాడా? బతుకుతాడే చెప్పు. లోపల గాలి కూడా రావట్లేదు, గిల 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 కొట్టేసుకుంటున్నాను. ఒకసారి తలిపితే బయటకి వచ్చి గాలి పీల్చుకుంటున్నాను. ఏంటి అర్థమవుతుంది ఏంటి? అయితే ఓకే. నార్త్ ఇండియాలో అయితే స్టాండప్ కామెడీకి మంచి ఆదరణ. ఏమైంది మన తెలుగులో ఎందుకు స్టాండప్ కామెడీకి సంబంధించి అంత ఆదరణ రావట్లేదని? నేను రీసెంట్గా కూడా ఒక హిందీ స్టాండప్, అక్కడ హిందీ తెలుగు క్రౌడ్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. అక్కడ హిందీ కమెడియన్స్ వచ్చినప్పుడు చాలా నార్మల్ జోక్స్, అంటే తెలుగులో మనం దాన్ని కన్వర్ట్ చేసి చూస్తే చాలా నార్మల్ జోక్స్ అవి. వాళ్ళు విపరీతంగా నవ్వుతున్నారు. బ్రహ్మానందం గారు ఒక యాక్ట్ చేస్తారు, అది స్టాండప్ కామెడీ టైపే అనమాట. చేస్తూ ఉంటే ఎంత నవ్వు తెప్పిస్తుంది. అవును. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అది చూశారు, బ్రహ్మానందం గారు చూశారు, నేను చేస్తూ చూస్తాను. టీవీ షోస్లో ఏదో మనం స్కిట్ చేయడానికి వెళ్తాం, ఇంకోటి చేయడానికి. మీరు వాళ్ళు ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళే చేయాలి యాక్టింగ్. అక్కడ ఎవడో చేయకూడదు యాక్టింగ్. వాడికి వచ్చినా రాకపోయినా వాడు యాక్టింగ్ చేయాలి. జబర్దస్త్ వల్ల ఆ కామెడీ అనేది చచ్చిపోయిందా, లేకపోతే కొత్త రకంగా కామెడీని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నారు కానీ ద ప్యూర్ కామెడీని ఎంజాయ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఇంత డీసెంట్గా ఉన్న ఇక్కడ సడన్గా ఎవడో బూత్ మాట్లాడాడు, నవ్వు వస్తారు అది మనకి. జంజాల గారి కామెడీ లాంటిది ఎవరైనా చేస్తే ఎంతమంది నవ్వుతారో తెలియదు. ఇంకోటి చెప్పిన దాని తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట, డిమాండ్ చేయడంలో అసలు తప్పే లేదు. అంటే డిమాండ్ దీనిలో రకాలు ఉన్నాయి. మళ్ళీ నేను ఒక ఆర్టిస్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్, నేను ఎవరి పేర్లు చెప్పను. ఎందుకంటే మన అవసరం ఉన్న దగ్గర మనకు రెస్పెక్ట్, డబ్బులు అన్నీ చాలా ప్రాపర్గా వస్తాయి. మనకు అవసరం వెళ్తే అవేమి రావు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నార్త్ ఇండియాలో అయితే స్టాండప్ కామెడీకి బోల్డ్ అంత ఆదరణ అనేది కూడా ఉంది, కానీ మరి సౌత్ ఇండియాలో చాలామంది కూడా స్టాండప్ కామెడీ షోస్ కావాలి, అరే మేము చూస్తాము, ఎంకరేజ్ చేస్తామని అంటున్నారే అని, కానీ తప్ప సో దానికి తగ్గ ఆదరణ అనేది ఉంటుందా? ఎక్కడా ఉండట్లేదు. సో దీని గురించి అలాగే సో బోల్డ్ అయిన సంగతులు అనేది కూడా మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ మరియు స్టాండప్ కమెడియన్ షరీఫ్ గారు ఇప్పుడు మనతో పట్టున్నారు. మరి ఆయనతో మాట్లాడదాం, ఈ ముచ్చట్లేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ షరీఫ్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ముందుగా ఫార్మాలిటీ ప్రకారం నమస్కారం చెప్పాలా? అంటే డిఫరెంట్గా నమస్కారం. మిమిక్రీ ఆర్టిస్ట్గా అండ్ స్టాండప్ కామెడియన్గా. నైస్ సార్. ఇంతకు జర్నీ ఎక్కడ మొదలైంది? జర్నీ చాలా పెద్ద చిన్నప్పుడు. మీ చిన్నప్పుడు స్కూల్లో ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్ చూసి నేను కూడా వాయిస్లు చేయడం మొదలుపెట్టాను. అలా వాయిసెస్ చేస్తూ మెల్లమెల్లగా ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ప్రోగ్రామ్స్ చేస్తూ 24 ఇయర్స్ నుంచి దాదాపు ఒక 4000 పైన షోస్ చేస్తుంటా లాస్ట్ 24 ఇయర్స్ నుంచి. ఏంటి సార్, నార్త్ ఇండియాలో అయితే స్టాండప్ కామెడీకి మంచి ఆదరణ ఉంది. ఈవెన్ నేను బాంబేలో చూశాను, ఢిల్లీలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సో స్పెషల్గా టికెట్ ప్రైస్ పెట్టి వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళు అట్లున్నారు. ఏమైంది మన తెలుగులో ఎందుకు స్టాండప్ కామెడీకి సంబంధించి అంత ఆదరణ రావట్లేదు అనుకో? అంటే లాంగ్వేజ్, అంటే హిందీ లాంగ్వేజ్కి ఉండేటువంటి ఆ టింజ్ వల్ల దేనివల్ల. నేను రీసెంట్గా కూడా ఒక హిందీ స్టాండప్, అక్కడ హిందీ తెలుగు క్రౌడ్ మిక్స్డ్ ఉంటారు అనమాట. 50% మనం, 50% హిందీ నార్త్ వాళ్ళు ఉంటారు. అక్కడ హిందీ కమెడియన్స్ వచ్చినప్పుడు చాలా నార్మల్ జోక్స్, అంటే తెలుగులో మనం దాన్ని కన్వర్ట్ చేసి చూస్తే చాలా నార్మల్ జోక్స్ అవి. వాళ్ళు విపరీతంగా నవ్వుతున్నారు బికాస్ ఆఫ్ దర్ లాంగ్వేజ్ మ్యాజిక్. ఏమో తెలీదు. మన తెలుగులో వచ్చేప్పటికి ఇండియాలో ఆఫ్టర్ ఛాలెంజ్ హిందీలో వచ్చినప్పుడు అక్కడ అప్పటి కామెడీ షోస్ ఏమి లేవు. కానీ మన తెలుగులో స్టాండప్ కామెడీ ఇప్పుడు మనం ఇంట్రొడ్యూస్ చేయాలంటే చాలా కామెడీ షోస్ చూసేసారు తెలుగులో. సో షుడ్ డూ సంథింగ్ ఎక్సెప్షనల్గా చేయాలి వాటన్నిటిని మించి, అప్పుడు చూస్తారు ఖచ్చితంగా. సో ఇక్కడ వర్క్ చేసి కంటెంట్ రాసి చెప్పేవాళ్ళు అతి తక్కువ మంది ఉన్నా, ఆ అతి తక్కువ మంది కూడా ఇంకా రీచ్ అవ్వలేదు ఆడియన్స్కి. రీచ్ అవుతారా అంటే చెప్పలేము. కానీ కొంతమంది స్టాండప్ కామెడియన్స్ తెలుగులో కూడా మంచి రీచ్ అనేది తెచ్చుకుంటున్నారు సార్. ఏంటి వాళ్ళు యూజ్ చేసే ఆ లాంగ్వేజ్లో ఉన్న బూతుల కారణంగా అట్లా రీచ్ అవుతున్నారు, ఆదరణ అట్లా అనుకోవచ్చా? సింపుల్ అండి. డైరెక్ట్గా ఇప్పుడు ఇంత డీసెంట్గా ఉన్న ఇక్కడ సడన్గా ఎవడో బూత్ మాట్లాడాడు, నవ్వు వస్తారు అది మనకి. నవ్వో చిరాకు ఏదో ఒకటి రెస్పాండ్ అవుతాం. కానీ ఒక మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్, సమయస్ఫూర్తి, ఇంకోటి మన జంజాల గారి కామెడీ లాంటిది ఎవరైనా చేస్తే ఎంతమంది నవ్వుతారో తెలియదు. ఇంకోటి భాష మీద పట్టు చాలామందికి పోతుంది. నాకు తెలిసి తెలుగు భాషను గ్రాడ్యువల్గా మర్చిపోతున్నారు చాలామంది. పెళ్ళి అండం మానేసి పిల్లిలో ఉండి వాడుతున్నారు. అలా అక్షరం మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది, చాలామంది వాడట్లేదు.
ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రోగ్రామ్ చూడడానికి వస్తారండి. ఆ వచ్చిన వాళ్ళలో మనం అచ్చ తెలుగులో వెళ్ళి రసహృదయులైన ప్రేక్షకులందరికీ నమస్కారం, మీలో ఉన్న రసజ్ఞతని మేల్కొల్పడానికి, మిమ్మల్ని నవ్వించడానికి సహృదయంగా ఇలా మాట్లాడామనుకోండి ఏయ్ అంటారు. అవునా? అంటే మన భాషలో మనం మాట్లాడితే రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదండి ఇప్పుడు. మీరు చెప్పిన దాంట్లో ఆ రసజ్ఞత అనేది అంటే అర్థం ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం గారితో నేను లాఫ్టర్ ఛాలెంజ్ అని ఒక ప్రోగ్రామ్ జరిగింది. ఆ, తెలుగులో వచ్చిన వన్ అండ్ ఓన్లీ స్టాండప్ కామెడీ షో. అందులో అప్పుడు నేను బ్రహ్మానందం గారిని ప్రతి ఎపిసోడ్ ముందు ఏదో ఒకటి జడ్జిని అడ్రస్ చేస్తాం కదా, ఆయన జడ్జి ఆ ప్రోగ్రామ్కి. తెలుగు ప్రేక్షకుడి రసజ్ఞత స్థాయిని పెంచిన హాస్య బ్రహ్మ అనగానే ఆయన అవగానే పిలిచారు. ఎలా చెప్పేవారా, బాగా చెప్పేవని. అది చాలామందికి అర్థం కాలే యాక్చువల్గా నా కో పార్టిసిపెంట్ పక్కన ఉన్న వాళ్ళకి. సరే మీరు అర్థం చెప్పండి, ఇప్పుడు మన వాళ్ళకి తెలియజేసేలా చేద్దాం. రసజ్ఞత, రసహృదయం, లైక్ ఎంజాయ్ చేసే ఇదండి అది. రసహృదయం అంటారు కదా, దాన్ని ఆ ఎంజాయ్ చేసే ఆ ఫీల్ని రసజ్ఞత అంటారు. ఓకే. సో ఆహ్లాదకరమైన ఆ ఎంజాయ్ చేయడం, రసహృదయం అంటే ఏమిటి, దాన్ని ఎంజాయ్ చేయగలగాలి, ఆ సారాన్ని ఎంజాయ్ చేసి ఆ రసజ్ఞత. దాని తెలుగులోనే రసజ్ఞత, దాన్ని తెలుగులో మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేయలేకపోతున్నా. ఆ మాటే తెలుగు మాట. ఓకే. సో ఈ మధ్య కాలంలో కూడా మన హైదరాబాద్లో కొన్ని పబ్స్ కానీ లేదా కొన్ని దానిలలో మనం చూస్తున్నాం ఏంటంటే తెలుగు బ్యాండ్ కల్చర్, సాంగ్స్ పాడే బ్యాండ్ కల్చర్ అనేది కూడా బాగా పెరిగింది. దాంతోపాటు కూడా ఇంకొన్ని కొత్తగా ఏం ట్రై చేస్తున్నారంటే తెలుగు స్టాండప్ కామెడీ షోస్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. కానీ ఇట్లా సాంగ్స్ వరకు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ ఈ కామెడీ షోస్ కానీ స్టాండప్ షోస్ వచ్చేటప్పటికి మాత్రం తెలుగులో మెయిన్గా అక్కడ డ్రాబ్యాక్ అవుతుంది. మెయిన్గా ఈ భాష మీద పట్టు లేకపోవడం వల్ల. అది అక్కడ రీజన్ అది ఉండదండి. మీరు ఎప్పుడైనా పబ్లో ఒక ప్లే చేస్తారు బ్యాండ్కి ఉన్న అడ్వాంటేజ్ దిల్ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ మ్యూజిక్తో సింగర్ పాడుతుంటాడు. ఒక 50 మంది ఉంటే 20 మంది 10 మంది విన్నా చాలు, ఆయనకేం ఫరక్ పడదు. కానీ కామెడీ ఎంజాయ్ చేయాలి అని అంటే అందరూ వినాలి. మీరు వింటేనే జోక్ అర్థం అవుద్ది. మీరు 10 మంది విని 40 మంది మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఆ మాటలను వినాలా, ఈ జోక్ వినాలా అర్థం కాదండి. పబ్స్లో పర్టికులర్గా ఏ కండిషన్లో ఉంటారో తెలుసు మీకు ఆడియన్స్. ఆ కండిషన్లో ఉన్న వాళ్ళు, నేను మొన్న ఒక హిందీ కమెడియన్ది స్టాండప్ కమెడియన్ దుబాయ్లో షో అడిగితే, నేను ఆయన ఇలా ప్రోగ్రామ్ అడుగుతున్నారండి మీది, మీ పెర్ఫార్మెన్స్ కావాలి అని అడిగితే ఆయన ఒకటి పెట్టాడండి లిస్టు. ఆ లిస్ట్ మీకు పంపిస్తా. ఒక 20-30 టర్మ్స్ ఉన్నాయి దాంట్లో. టర్మ్స్ మన తెలుగులో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హీరోయిన్స్ ఒక దుబాయ్ షోకి వెళ్తే ఎంత తీసుకుంటారో దానికి డబుల్ ఉంది అతను చెప్పిన ఛార్జ్. అయినా తీసుకెళ్తున్నారు అతన్ని. ఎవరు ఫుడ్ సర్వ్ చేయకూడదు, మొబైల్స్ అన్ని సైలెంట్లో ఉండాలి, చిన్నపిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటే పిల్లలు సైలెంట్గా ఉండేటట్టు ఉండాలి, లేకపోతే బయటకు వెళ్ళిపోవాలి. డెఫినెట్గా ఇప్పుడు మనం కామెడీ ఎంజాయ్ చేయాలంటే వింటేనే కదండి, దానికి ఏం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు, మ్యూజిక్ ఉండదు, ఏముండదు. ఒక మనిషి మాట్లాడుతుంటాడు, ఆ మాటలు విని ఎంజాయ్ చేయాలి. అది వింటేనే ఎంజాయ్ చేయాలి. పక్కనంతా నాయిజీగా ఉంటే వీ కెనాట్. అందుకే పబ్స్లో స్టాండప్ వర్కౌట్ అవుతుంది నాకు తెలిసి. అవ్వట్లేదు, బట్ దెర్ ఇస్ ఎ డే స్టాండప్ కమెడియన్ తనకు తను మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజున అందరూ అన్ని పనులు పబ్లో మానేసి మనోడు వచ్చాడు కాసేపు విందాం అనే రోజు వస్తుంది నాకు తెలిసి. అలా వర్క్ చేసే స్టాండప్ కమెడియన్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. కొన్ని పాత వీడియోస్ మనం చూస్తూ ఉంటాం. ఆ పాత వీడియోస్లో కూడా ఇప్పటికీ బాగా నవ్వు తెప్పించేది ఏంటంటే అది సినిమాలో సీన్ ఏం కాదనమాట. మన బ్రహ్మానందం గారు, కోటా శ్రీనివాసరావు గారు, తనిఖీల భరణి గారు అండ్ ఆ రోజుల్లో ఉన్న టాప్ కమెడియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరూ ఒక గ్రూప్లా ఉండి బ్రహ్మానందం గారు ఒక యాక్ట్ చేస్తారనమాట. ఏంటంటే సో అది స్టాండప్ కామెడీ టైపే అనమాట. సో వాళ్ళల్లో ఉన్నారు సరదాగా అక్కడ నవ్వుకుంటూ ఒక మూమెంట్ ఒకటి వచ్చి ఇక్కడి నుంచి అమలాపురం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలంటే అని అది చేస్తూ ఉంటే ఎంత నవ్వు తెప్పిస్తుంది. సో అలాంటిది ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అది కూడా మంచి హెల్తీ కామెడీ. దాన్ని మనం ఇంకా ఇప్పుడు పాతదైనా కానీ ఇప్పటికి పెట్టుకొని చూసి నవ్వుకుంటున్నప్పుడు ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు అలాంటివి చేయలేకపోతున్నారు? ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి కదండి. ఆడియన్సే దానిలో కూడా అది చూశారు, బ్రహ్మానందం గారు చూశారు, నేను చేస్తే చూస్తాను. ఇంకోటి తెలుగులో ఇంకా అంటే మాట్లాడాలంటే ఓపెనింగ్ చాలా ఉన్నాయి. కొన్ని దగ్గరలో కామెడీ చేయాలని వెళ్తాం, అక్కడ యాక్టింగ్ చేస్తే ఒప్పుకోరు. మీరు డైలాగ్ చెప్పేసండి, యాక్టింగ్ ఏం చేయకండి అక్కడ ప్లీజ్, డైలాగ్ చెప్పి వెళ్ళిపోండి. పంచులు కామెడీ అంటే పంచ్ ఉండాలండి. యాక్టింగ్ అండి కామెడీ అంటే కమెడియన్ టైమింగ్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ ఉంటుంది. బ్రహ్మానందం గారు ఆ ఎక్స్ప్రెషన్స్ వల్లే కదా మనకు గుర్తుండిపోతారు ఆయన. ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్స్
తర్వాత ఏవిఎస్ గారు ఆ మధ్య వజ్రోత్సవాల్లో స్కిట్ చేస్తారు, ఒక సన్మానం జరుగుతుంటుంది గుండె హనుమంతరావు గారికి. ఈయన ఒక డాన్స్ మాస్టర్లో వస్తారు, వచ్చి రాగానే ఫస్ట్ డైలాగ్ ఎవడికి పడితే అడిగి సన్మానం చేయటమే అంటారు ఆయన. అనగానే నువ్వు వచ్చేస్తుంది. ఇప్పుడు అట్లా ఏదైనా యాక్టింగ్ చేయొద్దండి, మీరు డైలాగ్ చెప్పి వెళ్ళిపోండి అంటారు. ఎందుకలాగా? కొన్ని ప్లేసెస్లో ఇంకా ఓపెన్గా చెప్పండి, టీవీ షోలలో పర్టికులర్ టీవీ షోస్లో ఏదో మనం స్కిట్ చేయడానికి వెళ్తాం, ఇంకోటి చేయడానికి, మీరు వాళ్ళలో ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళే చేయాలి యాక్టింగ్, పక్కడో ఎవడో చేయకూడదు యాక్టింగ్. ఇంకా ఎందుకలాగా? అంటే వాళ్ళు చేయాలి యాక్టింగ్, వాళ్ళు మెయిన్, వాళ్ళు యాక్టింగ్ చేయాలి. వాడికి వచ్చినా రాకపోయినా వాడు యాక్టింగ్ చేయాలి, పక్కనోడికి యాక్టింగ్ వచ్చినా చేయకూడదు, సైలెంట్గా ఉండాలి, డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలి. ఆయన మీ మీద పంచ్ చేస్తాడండి, ఆ పంచ్ మీరు తీసుకోవాలి, ఓకే అండి, అంతే. పొరపాటు మనం స్పాంటేనియస్గా ఏదైనా వేసాము ఊరుకోరు, ఈగోస్ హర్ట్ అవుతాయి మెయిన్గా. ఇది మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటుంది, చాలా ఉంటుందండి. ఇంకా నేను టీవీ షోల గురించి అంటే నేను షేర్ చేసుకోవాలనుకున్న మీతో ఒక విషయం ఉందండి. ప్లీజ్. మేము షోలు చేసేప్పుడు, నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా ఒక 24 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. నేను చాలామందికి నేను పరిచయం ఉండకపోవచ్చు, కానీ నేను పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి నేను చాలా మంచి ఆర్టిస్ట్గా పరిచయం. రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని అబ్రాడ్ షోలు చేశాను, ఇయర్లో ఒక 4-5 చేశాను. నేను వెళ్ళిన ప్రతి దగ్గర కూడా పెద్ద పాపులారిటీ లేని ఆర్టిస్ట్ నేనే. ఆ పోస్టర్స్లో ఒక సో సెలబ్రిటీ యాంకరు, సెలబ్రిటీ సింగర్స్, వాళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, రెస్పెక్ట్, నా మీద కూడా రెస్పెక్ట్. అబ్రాడ్ వెళ్ళినప్పుడు నిజంగా వాళ్ళందరినీ ఈక్వల్గా చూస్తారు వేరే కంట్రీస్లో. ఫైనల్గా స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ అయ్యేప్పటికీ, సార్ మీరు ఇంత బాగా చేస్తారు అనుకోలేదండి అంటే, ఎగ్జాగరేట్ చేసి చెప్పడం కాదు, నాకు వెళ్ళిన ప్రతి దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ అవుతుంది. కానీ వాళ్ళు ఆప్ట్ చేసుకోవట్లా, ఫస్ట్ తీసుకోవట్లా. ఆ షరీఫ్ మిమిక్రీ మేము ఎక్కడ చూడలేదండి, మీరు చూసిన వాడు అక్కడికి వచ్చిన తర్వాత పెర్ఫామ్ చేయలేడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గొంతు మార్చి మాట్లాడారు లైఫ్లో సరదాగా? గొంతు మార్చి ఎవరైనా ఇప్పుడు సరదాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతాం, మన కెమెరామెన్స్ కూడా సరదాగా మాట్లాడతారు. అందరూ ప్రతి మనిషి ఇంకొకరిలాగా మాట్లాడగలరండి, దట్ ఈజ్ మిమిక్రీ. ఇప్పుడు మీకు సెలబ్రిటీ స్టేటస్ ఏదో టీవీ షోలో స్కిట్స్ చేయడం ద్వారా ఇంకో దగ్గర వచ్చింది, మీరు 2 వాయిస్లు చేయగలరు. దట్ డజంట్ మీన్ దట్ యువర్ ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళని ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్గా తీసుకెళ్ళిపోతున్నారు ప్రోగ్రామ్స్ చేయడానికి. అంటే అది ప్రొఫెషనల్ అని తీసుకెళ్ళడం కాదులేండి, ఏంటంటే ఒక స్టార్డమ్ ఉంది, సో ఆ స్టార్డమ్ ఉంది కాబట్టి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళని ఆ గ్రూప్లోకి తీసుకెళ్ళిపోతున్నారు అనుకోవచ్చు. వెళ్ళిన తర్వాత వాళ్ళతో మిమిక్రీ చేస్తున్నారు కదా అక్కడ, అది ప్రాబ్లం. 2-3 వాయిస్లు ఎవరైనా చేస్తారండి. ఓకే, 2-3 వాయిస్లు ప్రతి ఒక్క మనిషి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మిమిక్రీ చేయాలంటే దాదాపు మిమిక్రీ రాను కూడా చాలామంది చేసేస్తారు, కొంచెం డిఫరెంట్గా పెక్యులర్గా ఉంటుంది కాబట్టి. అలా కొన్ని వాయిస్లు కొంతమంది చేయగలరు, అలానే అందరూ మిమిక్రీ ఆర్టిస్టులుగా. అక్కడ మా స్టేజ్ ఆర్టిస్టులకి ఏంటంటే వాళ్ళకి పాపులారిటీ ఉంది కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, మాకు అక్కడ అవకాశం రావట్లేదు. పోనీ ఇక్కడ టీవీలో వెళ్ళి చేద్దాం, టీవీలో ఎస్టాబ్లిష్డ్ వీళ్ళు, అక్కడ మమ్మల్ని ఏం చేయనివ్వరు. ఓకే, కమింగ్ టు ద టీవీ షోస్ అన్నమాట. టీవీ షోస్లలో ఒక స్టాండప్ కామెడీ దాని గురించనే కాకుండా, సో ఒక కామెడీ జనరేట్ చేసి అందరినీ నవ్వించగలిగే షో అంటే అందరికి గుర్తొచ్చేది జబర్దస్త్. సో జబర్దస్త్ తర్వాత ఎంతోమంది ఆర్టిస్టులు కానీ సో ఇండస్ట్రీకి రావడం కానీ సో చాలా వరకు వచ్చారు, సర్వైవ్ అవుతూ వెళ్తూ ఉన్నారు, ఇంకా వస్తూ ఉన్నారు, బాగుంది. కాకపోతే ఆ జబర్దస్త్ వల్ల సో ఆ కామెడీ అనేది చచ్చిపోయిందా, లేకపోతే కొత్త రకంగా కామెడీని ఎంజాయ్ చేయడం నేర్చుకుంటున్నారు కానీ ద ప్యూర్ కామెడీని ఎంజాయ్ చేయలేకపోతున్నారా? వచ్చిన కొత్తలో ఒక వేవ్లా వచ్చింది, అందరూ ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కొంచెం చూడడం తగ్గింది నాకు తెలిసి, అంటే అప్పటితో పోలిస్తే తగ్గింది. కానీ అకార్డింగ్ టు రేటింగ్స్ ఉండాలి, ఇప్పటికీ గుడ్ గోయింగ్ బాగానే ఉంది. కానీ అదే అండి, ఒక్కొక్కరిది ఒక్క స్టైల్ సార్. కొంతమంది మీరు అన్నట్టు కొంచెం డబుల్ మీనింగ్ డైలాగులు అవి వేస్తారు, కొంతమంది ప్యూర్ కామెడీ చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. దానివల్ల కామెడీకి జనాలు కామెడీ ఎంజాయ్ అయితే చేశారు కానీ కామెడీ చచ్చిపోయిందని అయితే నేను అనుకున్నాను. వాళ్ళు ఇంకా కొంచెం కామెడీని ఎంతో కొంత నిలబెట్టినట్టే, కాబట్టి నిలబెట్టడంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ అంతే. అదే ఒకప్పుడు కామెడీ అనేటప్పటికి ఒక హెల్తీ కామెడీ చూసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఒక బూతులతో పాటు డబుల్ మీనింగ్ కానీ అండ్ బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తున్నారు. సో ఇది బయట చిన్నపిల్లల దగ్గర నుంచి అందరి మీద ఒక ప్రభావం అనేది చూపుతుంటుంది కదా. ఎవడన్నా కానీ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడంటే అరే వాడికి పంచేయాలరా బై అంతే. మాట్లాడుతున్న ఎఫెక్ట్ జనాల మీద ఖచ్చితంగా అంతో ఎంతో డెఫినెట్గా ఉంటుంది. అంటే దాన్ని చూడడం వల్లే మారిపోతారని చెప్పలేను కానీ డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఇంకా అది అట్లా ఇప్పుడు దానికి సెన్సార్ లేదు, టీవీకి చూస్తున్నాం మనం. అందులో కూడా బాగా మంచి హెల్తీ కామెడీ చేసేవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని చూసి కూడా మంచి హెల్తీ కామెడీ చేద్దాం ఇన్స్పైర్ అవ్వచ్చుగా. దేర్ ఆర్ బోత్ సైడ్స్ ఆఫ్ కాయిన్ అండి. ఓకే, కానీ కామెడీని అయితే వాళ్ళు రకంగా మంచిగా నిలబెట్టినట్టే లెక్క. నేను కూడా కొన్ని ఎపిసోడ్ చేశా జబర్దస్త్లో అప్పుడప్పుడు. నేను
తడాకా అని ఒక ప్రోగ్రామ్ వచ్చేది ఎక్స్ట్రా జబర్దస్త్ కంటే ముందు. ఆ షో విన్నర్ నేను యాక్చువల్గా. నేను టీమ్ లీడర్ని అండ్ విన్నర్ని. అది ఆ కాన్సెప్ట్ ఏంటంటే స్కిట్స్ చేయాలి, అందరూ ఏదో ఒక మిమిక్రీ వాయిస్తూ చేయాలి. టీంలో 5 ఉంటే 5, 4 ఉంటే 4, ఒక్కొక్కరు ఒక్కొక్కరు లిమిటేట్ చేస్తూ స్కిట్ చేయాలి. ఒక 13 ఎపిసోడ్స్ చేసాం. ఆ సీజన్ 1 అది కూడా నేనే విన్నర్. అప్పుడు ఉదయభాన్ గారు తర్వాత హరికిషన్ గారిని మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండేవారు. హరికిషన్ గారు 10 years బ్యాకా? 10 years వాళ్ళిద్దరు జడ్జెస్. ఆ తర్వాత నేను కొంచెం టీవీ షోలకి దూరం అయ్యా యాక్చువల్గా. ఎందుకు, కారణం ఏంటండి? నేను యాక్చువల్గా స్క్రిప్ట్ రైటింగ్, సినిమా డైరెక్షన్ నాకు ఇంట్రెస్ట్ అండి. తర్వాత ఎలాగో ఇంకోటి, నేను ఇప్పటివరకు చేసిన ఈ టీవీ షోలు కానీ ఈవెంట్స్ కానివ్వండి, ఏదైనా అవకాశం ఎవరిని అడిగి ఎప్పుడు తెచ్చుకోలేదు. ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి. సో నేను అవకాశాలు అడిగి తెచ్చుకుంటే ఇంకా బెటర్గా ఉండేవాడినేమో. ఒకవేళ అడిగినా ఎవరు ఇచ్చేవాళ్ళు కాదేమో. కానీ ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నా. నేను డెఫినెట్గా హ్యాపీగా ఉన్నా. నేను ఆ టీవీ షోలు దూరం అవడానికి కారణం ఏంటంటే మనం కొంచెం ప్రయత్నం చేయాలి. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు నాకంటే బెటర్గా చేసేవాడు, నాకంటే చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకంటే వరస్ట్గా చేసేవాడు, నాకంటే బెస్ట్ కండిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అది ప్రతి దగ్గరే ఉంటుంది. సో నేను ఎప్పుడు ప్రయత్నం చేయాల. నా ఫోకస్ అంతా స్క్రిప్ట్ రైటింగ్, నా షోలు నేను చేసుకోవడం. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఉంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. నేను ప్రయత్నాలు చేసుకుంటూ కూర్చుంటే ఇంట్లో ఫుడ్ ఎవరు పెడతాడు? ప్రోగ్రామ్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ వాళ్ళకి ఫుడ్ వాళ్ళకి పెడుతూ డైరెక్టర్ అవ్వాలని ఆ గోల్తో నేను ముందుకు వెళ్తా ఉన్నా. అందుకే టీవీకి కొంచెం దూరం అయ్యా. కొన్ని సీరియల్స్, సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్ అవి వచ్చాయి కానీ చేయలేదు. 1-2 సినిమాలు చేశా. హీరో కళ్యాణ్ దేవ్ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసా, 40 రోజులు చేశా. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా అయినా ఈవెంట్ అయినా ఇంకొకటైనా నీ అవసరం వాళ్ళకు ఉన్నప్పుడు నీకు ఇచ్చే రెస్పెక్ట్, నీకు ఇచ్చే డబ్బులు డిఫరెంట్గా ఉంటాయి. నువ్వు అవకాశం అడుక్కుని వెళ్తే అసహ్యంగా ఉంటాయి. అది మా కజిన్ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. మా కజిన్ ప్రొడ్యూసర్ కాబట్టి ఆ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చారు. కొంచెం దూర బంధు ప్రొడ్యూసర్. చేశా 40 రోజులు క్యారెక్టర్ చేశా. చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, సినిమా ఎడిటింగ్ అయిపోయి బయటకు వచ్చాక చూస్తే నేను ఉన్నా అక్కడక్కడ 2-3 డైలాగులు కూడా ఉన్నాయి. కట్ చేస్తే నాకు అది తెలుసుకున్నా, మన అవసరం ఉన్న దగ్గర మనకు రెస్పెక్ట్, డబ్బులు అన్నీ చాలా ప్రాపర్గా వస్తాయి. మనకు అవసరం వెళ్తే అవేమి రావు. ఓకే, అంతే. ఓకే, మూవీస్ చేశారు అండ్ ఆ తర్వాత ఈవెంట్స్, కామెడీ షోస్ కానీ అండ్ స్టాండప్ కామెడీ అన్నీ చేశారు. కాకపోతే ఒకసారి మీ మిమిక్రీలో సో మా కోసం ఏదైనా వినిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. షూర్ అండి. నేను ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తుంటా. జూనియర్ ఎన్టీఆర్ చాలా తక్కువగా వింటాం మనం వాయిస్ ఇమిటేషన్స్లో. ఆయన నేను ఇమిటేట్ చేయడం ఇట్లాంటి ఒక ఇంటర్వ్యూలో చూసి రాజమౌళి గారు నాన్నగారు ఆఫీస్కి పిలిచారు. నేను విజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వాళ్ళ ఆఫీస్ నుంచి నాకెందుకు ఫోన్ వచ్చింది, వెళ్ళి ఆయన అప్రిషియేట్ చేసి మళ్ళీ ఎన్టీఆర్ గారి డైలాగులన్నీ విన్నారు. సో వాటిలో ఒక ట్రెండ్ చెప్తాను మీకు. వాడ కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటుంది, కలబడితే ఏగు చొక్క ఎగబడినట్టుంటుంది, ఎదుటబడితే చావుకైనా చెమట దారగడుతుంది, బాణమైనా బంధుకైనా వానికి బాంచనవుతుంది. ఇంటి పేరు అల్లూరి, సాకింది గోదావరి, నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు. అలాగే స్టేజ్ మీద మాట్లాడతారు. స్టేజ్ మీద ఎన్టీఆర్ గారు మాట్లాడినప్పుడు, ఏ చిత్రానికి వెనకొడి నడిపించిన నా అన్న కళ్యాణ్ రామ్ గారికి, అలాగే ఈ చిత్ర విజయంలో పాలు పంచుకున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ, నా అభిమాన సోదరులకి, ఇలా స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు చిన్న వేరియేషన్ ఉంటుంది. అలా ఎన్టీఆర్ గారు. అలాగే నేను సచిన్ టెండూల్కర్ వాయిస్ బాగా చేసేవాడిని. టెండూల్కర్ వాయిస్ బాగా చేస్తుంటే శివారెడ్డి అన్న ఒకసారి చూసి బురిడి అనే సినిమా ఉండింది ఈవీవి గారు. అందులో సచిన్ది చిన్న రిక్వైర్మెంట్ ఉంటే నేను ఇప్పుడు విజయవాడలో ఉండేవాడిని. అక్కడి నుంచి అన్నయ్య పిలిపించి డబ్బింగ్ చెప్పించారు. సచిన్ ఒక యాడ్ వచ్చేది మన చిన్నప్పుడు. When I was 16 years, I missed my first century. But when I went to England, I kept a lot of concentration on the ball and I get my first test cricket century. Boost is the secret of my energy అని ఒక యాడ్ వచ్చేది. ఆ యాడ్ చూసి ఇమిటేట్ చేసేవాడిని సచిన్ టెండూల్కర్ని. అలాగే పోసాని గారు, రాజా ఐ లవ్ యూ రాజా, ఇందాక నుంచి చూస్తున్నా ఎవరన్నా వాయిస్ చేయమని అడుగుతామని, అడగలేదు, ఇప్పుడు నేనే చెప్తున్నా ఐ లవ్ యూ రాజా. చాడిక్గా ఇప్పుడు భరత్లో మాట్లాడుకుంటున్నాం, ఎవడాడు రబ్బరు ఉన్నట్టు కోపం వస్తుంది. అలాగే జయప్రకాష్ రెడ్డి గారు, దీనిలో కూడా చూడండి ఇమిటేషన్లో కూడా దిర్ ఆర్ వేరియేషన్స్ అండి. అంటే మనకు సినిమా డైలాగ్ యాస్టీస్గా చెప్తే నవ్వు రాదు ఆడియన్స్కి. ఏమిరా సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు సీమ సందులో చూసుకుందాము, నీ పితాపము నా పితాపము, అరే థాయ్ ఏనాడైనా తల్లి రొమ్ము పాలు తాగినాడా వాడు అన్న. అరే బానేంద్ర జయప్రకాష్ రెడ్డి గారిలో చెప్పాడు. కానీ నవ్వాలంటే యాందిరయ్యా ఏం చేస్తానా
మిట్ట మధ్యాహ్నం దున్నపోతుకి వాళ్ళు వింటున్నా దున్నపోత ఇలా అంటే నవ్వు వస్తా. సినిమా డైలాగ్ నాస్టిస్గా చెప్తే ఎప్పుడు నవ్వు రాదు. దెర్ షుడ్ బి సమ్ ఎక్స్పెరిమెంట్ అండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడే నవ్వు వస్తుంది. సో అలా నేను ఇంకోటి చేసే వాయిసెస్ ఒక 20 చేసినా 30 చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. మనకి ఇచ్చిన 15 నిమిషాలు 20 నిమిషాలు గ్రాప్ చేసుకోవాలి. మనం 100 వాయిస్లు చేసేసి అందులో 10 మ్యాచ్ అయ్యి 90 మ్యాచ్ అవ్వకుంటే బాగుంది. అలా పర్ఫెక్షన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. పర్ఫెక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా అంటే ఆ మనుషులు వచ్చి అలాగే మాట్లాడరు, వేరే మనిషి వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు. బట్ ఆ ఇంపర్సనేషన్ అనేది ఆ ఇంపాక్ట్ అనేది దగ్గరగా ఉండాలి. దగ్గరగా ఉంటే బాగుంటుంది. ఓకే, దూరంగా ఉంటే పెద్దగా బాగోదు. కానీ అన్ని వాటికంటే నాకు బాగా నచ్చింది జయప్రకాష్ గారిది. జయప్రకాష్ రెడ్డి గారు అసలు పర్ఫెక్ట్ మ్యాచ్. అంటే ఆయన లేరు కానీ మన మధ్యలో వారి ముందు కూడా వారిని ఇమిటేట్ చేశాను నేను. ఆయన ముందు ఆయన ఇమిటేట్ చేశాను. కానీ ఎగ్జాక్ట్గా దింపారండి. అయితే 100కి 100% అన్నట్టు. సచిన్ గారిది అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి మాకు అంత ఐడియా లేదు. అలాగే వేణుమాధవ్ గారు, మా వేణన్న, ఆయన మిమిక్రీ ఆర్టిస్టే. ఆయన ముందు ఆయన ఇమిటేట్ చేశారు. వేణుమాధవ్ గారు చాలాసార్లు కలిసేవాళ్ళం. ఆయన మిమిక్రీ ఆర్టిస్టులకి ఏదైనా మీటింగ్స్ అవి ఉంటే ఆయన గెస్ట్గా పిలిస్తే మిమిక్రీ వాళ్ళ కోసం ఎక్కడికైనా వచ్చేవాళ్ళు. ఆయన్ని అరే ఏం రావు సూర్యునికి పూర్వం లెక్కున్నావు అన్నం ఇచ్చేస్తావు. నేను తెలుసా నల్లబాలు నల్ల తాసు లెక్క నాకి చంపేస్తా. నేను తొడగొడితే మెరుపులు వస్తాయి తెలుసా. నేను పోతాన్నా, లవ్ యూ అన్నా, థ్యాంక్ యూ అన్నా. ఇలా ఆయన ముందు చాలా సెలిబ్రేట్ చేశాను. ఆయన బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడున్న వాయిసెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు రెగ్యులర్గా మనం మిమిక్రీలో వినే వాయిసెస్ అన్నీ రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. బట్ దేర్ ఈస్ ఒక కాన్సెప్ట్తో చేసినప్పుడు దే విల్ ఎంజాయ్ అండి. ఇప్పుడు రాజశేఖర్ గారి వాయిస్ ఉంది, చాలామంది చేస్తారు ఒరిజినల్ వాయిస్. అదే నేను చెప్తా ఉన్నాను అని చెప్తారు. ఆయన గోరింటాక్ అనే సినిమా చేశారు ఆ మధ్య. సార్ సినిమా బాగుంది అని మాట్లాడమంటే అప్పుడు ఏం మాట్లాడతారనేది నేను క్రియేట్ చేశాను. ఓకే, అదే నేను చేసిన గోరింటాకు బాగుంది. అందరూ చెప్పినారు బాగుంది. నేను జీవిత చెప్పారు కదా బాగుంది. గోరింటాకు బాగుంది కాబట్టి తర్వాత సినిమా కూడా బాగుంటుంది. దాని పేరు కరివేపాకు. ఆ తర్వాత తమలపాకు కూడా రావచ్చు. ఎందుకంటే ఈ మధ్య తెలుగు సినిమాల పేర్లు మిర్చి, మసాలా, మిరపకాయ, త్వరలో శనక్కాయ రావచ్చు. తప్పే ఉంది. RX100, నెక్స్ట్ బజాజ్ చేతక్, ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది ఈగ, కందిరీగ, ఓసరవల్లి, త్వరలో తొండ, తర్వాత బల్లి. అవి కూడా యానిమల్సే కదండి. ఇవి యానిమల్స్ అవి యానిమల్స్ పెట్టచ్చు కదా. ఇప్పుడు ఈ లేటెస్ట్గా గురుగారితో సినిమా వచ్చింది, త్రివిక్రమ్ గారిది, గుంటూరు కారం. నెక్స్ట్ తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు రావచ్చు. టైటిల్స్ లేవు సార్. గుంటూరు కారం పెట్టినప్పుడు తెనాలి మినపగుళ్ళు పెట్టకూడదా? నూజిగూడి మామిడి పళ్ళు పెట్టకూడదా? సో అలా అంటే దిస్ ఈజ్ కాల్డ్ కామెడీ అండి. మన నవ్వొచ్చేలాగా మాట్లాడడం. అలాగే నేను ఒక షోలో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఫస్ట్ చప్పట్లు కొట్టమని అడుగుతారండి స్టేజ్ పెర్ఫార్మర్స్. ఎప్పుడైనా చూడండి, అది మా వీక్నెస్ అనుకోవాలా, అది ఉంటేనే మీరు ఎవరైనా చప్పట్లు కొట్టండి వి బెగ్ ఫర్ దట్ సమ్ టైమ్స్. బట్ కొంతమంది రెస్పాండ్ అవ్వరు. అక్కడేదో ఒక కాక్టైల్ పార్టీ జరుగుతుంది. నేను చెప్పాను సార్, మన ఇండియాలో GST లేదు రెండింటికి, ఒకటి పెట్రోల్కి 2 చప్పట్లకి, దయచేసి చప్పట్లు కొట్టండి, GST లేదు అన్న. ఆడియన్స్లో ఒక ఆయన లేచాడు, హలో మిస్టర్ లిక్కర్ మీద కూడా లేదు తెలుసా అన్నాడు. నాకు అలవాటు లేదండి అన్న. అనగానే అబ్బా నువ్వు జెంటిల్మెన్ తమ్ముడు అయితే అన్నాడు. అంటే నాకు కొండం అలవాటు లేదండి అన్న. అప్పుడు అర్థం. అలాగే ఇలా నవ్వొచ్చేలా మాట్లాడడం స్టాండప్ అవుతుంది, కామెడీ అవుతుంది. ఈ కామెడీలు రకరకాలు ఉన్నాయి మీకు చెప్పినట్టు. ఒక్కొక్కళ్ళు నవ్విస్తారు, ఎవరి స్టైల్ వాళ్ళది. ఒకడు పంచ్ చేసి నవ్విస్తారు, ఒక డబుల్ మీనింగ్ చేసి నవ్విస్తారు, ఒకటి యాక్టింగ్ చేసి నవ్విస్తారు. నైస్ అన్న. ఏంటంటే ఇట్లా మీకు ఇచ్చే టైంలో ఆ షోలో ఏదైనా కానీ సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 15 మీకు అసలు విషయం చెప్పాలి. నాకు మన ఆర్కామిడీ అదే నేను ఇందాక చెప్పాను కదా, విజేంద్ర ప్రసాద్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు అప్పుడు నేను లాఫ్టర్ ఛాలెంజ్ ప్రోగ్రాంలో కాన్సెప్ట్ చేశా. బాహుబలి సినిమా, అందులో కిలికి భాష అని ఒకటి ఉంటుంది. అవును, కాలకే మాట్లాడుతుంటాడు. నేమ్ దో జస్ట్ టెల్ మీ అర్థ బూస్ అనేది మాట్లాడు. దానికి అర్థం ఏంటి ఎవరికి తెలియదు. సో నేను దాన్ని సరదాగా ట్రాన్స్లేట్ చేశా, ఆ షోలో చేసా. అది చెప్తాను మీకు. ఓకే, నేమ్ నిన్ను దో జస్ట్ టెల్ మీ దోసకాయ పచ్చడి తెమ్మంటే అర్థ బూస్ బూజు బట్టి నావకాయ పచ్చడి చేస్తావా, క్రిక్ నెంబొమ్లా కళ్ళ నెత్తికెక్కినయా మనోజుకు మంట పడుతుందిరా, లోక్వే ఒక లోటాలో నీళ్ళు ఇంక దండం పెడతా. ఇలా చేసి ఆ షోలో చేసిన తర్వాత ఇదైనా 15 రోజులకే ఫోన్ వచ్చింది నాకు. ఇప్పుడు నా భయం ఏంటంటే లోపల ఈ బాహుబలి మీద కామెడీ చేశారని పిలిచారా, వెళ్ళకపోతే బాగోదు, వెళ్తే ఏమవుతుందో తెలియదు. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఈ షో నేను చేసిన షో కూడా సార్ చూడాల. ఆయన ఏంటంటే ఆ NTR గారి ఇమిటేషన్ చూసి
ఎన్టీఆర్ గారి డైలాగ్స్ నరసింహుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగ్ చూసి పిలిచారండి. ఓకే. ఒక 1 minute పాటు రైతు పడే కష్టం అంతా ఆ డైలాగ్లో ఉంటుంది. అవును, అది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. ఫ్లాష్ బ్యాక్ ఇంటర్వెల్ వరకు మాట్లాడరు ఆయన, ఇంటర్వెల్ అవగానే మాట్లాడతారు. ఓపెన్ అవ్వడం 1 minute డైలాగ్. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక తుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కుయ్యగానే నాగలెత్తి పొలం చేరుసాలు పట్టుకుంటారు వేసు దుక్కు దున్నుదుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తలెమ్మి మందు చల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ఇముతక మా నాన్న పిల్ల చెల్ల ఇల్లంతా ఏకమాయ్ కోత కోసుకుప్ప నూర్చి బస్తా కత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లు కొచ్చి బేర మాడి కాటా కత్తి పైకమంతో లెక్క కట్టి కళ్ళ కద్ది కట్ట కట్టి పక్కనెట్టి అలసట్టంతా తీర్థానక పొట్టి అడిగితే ఆరుగాను రైతుబిడ్డను ఇద్దరంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగి లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలురా. ఇలా 1 minute పాటు నాన్ స్టాప్గా చెప్తారు ఎన్టీఆర్ గారు. ఈ డైలాగ్ కూడా చెప్పించుకున్నారు సార్ ఆ రోజు. సో అదొక మంచి మెమరీ అండి, మంచి ఎక్స్పీరియన్స్. అలాగే దీంతో పాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇన్సల్ట్స్ అవుతూ ఉంటాయి ఆర్టిస్ట్. ఇన్సల్ట్స్ ఎలా అవుతాయంటే, ఇది నేను పర్టికులర్గా మీరు అడగకపోయినా ఎందుకు చెప్తున్నా అంటే, నాకు నా లైఫ్లో గుర్తుండిపోయిన పెద్ద ఇన్సల్ట్ ఇది. ఓకే. నేను ఆర్టిస్ట్గా అప్పటికి 2016 or 17 ఆ టైంకి ఒక 2500 ప్రోగ్రామ్స్ పైన చేశాను నేను. ఒక కాలేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, వాళ్ళకి యాంకర్ని పిలిపించారు. ఆ అమ్మాయి అప్పుడే ఏదో టీవీ షోల్లో కనపడుతుంది, కొత్తగా సంవత్సరం నుంచి కొన్ని టీవీ షోల్లో అక్కడెక్కడ కనపడుతుంది. అప్పటికి నేను 16 ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నా. ఆ కాలేజ్ చైర్మన్ గారికి నేను చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఆయన మామూలుగా కూడా ఎప్పుడైనా ఛాంబర్లోకి వెళ్తే సరదాగా ఆ వాయిస్ చెప్పి అంత ఇష్టం అనమాట నేను. సో ప్రోగ్రామ్ జరుగుతుంది, షీస్ చూడగానే గుర్తుపడుతున్నారు, కానీ అమ్మాయి బాగా పెర్ఫార్మ్ అంటే వాయిస్ చాలామంది ఆడియన్స్ ఉన్నారు, 2-3 వేల మంది ఉన్నారు, రీచ్ అవ్వట్లా. ఆయన నన్ను పిలిచి, షరీఫ్ నువ్వు కూడా వెళ్ళి కొంచెం ఆ అమ్మాయికి సపోర్ట్ చేయి, దెన్ ఇట్ విల్ బీ గుడ్ అన్నాడు. సరే మైక్ తీసుకొని స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడం మొదలు పెట్టుకుని అమ్మాయి దిగిపోయింది. ఎందుకులాగా? నేను ఎవరో తెలియదు కదా, ఆవిడ సెలబ్రిటీ కదా, నాతో ఈక్వల్గా ఆవిడతో ఈక్వల్గా నేను స్టేజ్ షేర్ చేసుకుంటే ఆవిడకి ఇన్సల్ట్ అని నేను ఫీల్ అయ్యి దిగిపోయింది. అరే మామూలుగా వెళ్ళిపోయిందేమో అనుకుని నేను మళ్ళీ నెక్స్ట్ ఆ పెర్ఫార్మెన్స్ అనౌన్స్ చేశాను కదా, అమ్మ నెక్స్ట్ మన ఇద్దరం వెళ్ళి ఇలా అంటే ఈవెంట్ మేనేజర్ని పిలిచింది, ప్లీజ్ అని. వాడు వచ్చానా ప్లీజ్ కూర్చోండి. వాడు అని ఎందుకన్నానంటే మళ్ళీ ఈవెంట్ మేనేజర్లు అందరూ హర్ట్ అవ్వకుండా, అబ్బాయి నా ఫ్రెండ్, ఓకే అందరినీ అన్ను, హీజ్ మై ఫ్రెండ్. ఓకే. యా. అంటే ఇన్సల్ట్స్ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఏంటంటే, ఏదైనా కానీ ఒక బయట ఈవెంట్స్ ఉన్న సందర్భాల్లో వెళ్ళినప్పుడు, సో యూజువల్గా ఆర్టిస్ట్స్ అంటే కమెడియన్స్ కానీ ఎక్కువగా ఈ మాట జబర్దస్త్ కమెడియన్స్ కానీ లేకపోతే ఎవరైనా నోన్ కమెడియన్స్ వచ్చేటప్పటికి స్టేజ్ ఎక్కాలంటే ఫస్ట్ మాకు ఇవి ఉండాలి, సో ఇవి ఉంటేనే మేము ముందుకు వెళ్తాము, స్టేజ్ ఎక్కుతాము అనేది కూడా ఆ కోరికలు కోరే అవకాశాలు ఏమన్నా ఉంటాయి అక్కడ? కోరికలు లేదండి, రెమ్యునరేషన్ క్లియర్ చేయమంటారు సెలబ్రిటీ అయిన తర్వాత. మెయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ విషయంలో రెమ్యునరేషన్ క్లియర్ చేయాలంటారు. బికాస్ ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈవెంట్ మేనేజర్ ఎక్కడెక్కడో ఆయన పనులు, ఆయన ఒక డిపార్ట్మెంట్ కాదు కదా, దిస్ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ దట్ షో. ఆయనకి డెకార్ ఉంటుంది, ఇంకోటి ఉంటుంది, ఫుడ్ ఉంటుంది, అండ్ చాలా ఉంటాయి కదా. ఆ పనుల్లో ఆయన ఉండి ఆయనకి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ పేమెంట్ అలా ఫోన్ చేసి రిస్క్ తీసుకోరు. ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇలాంటివన్నీ పడుంటారు. ఎలాంటివి పేమెంట్స్? ఇప్పుడు మాకు కొంతమంది ఉంటారు పేమెంట్స్ ఎగ్గొడతారు, ఏం చేయలేము. ఓకే. ప్రోగ్రామ్కి వెళ్తాము, మా పెర్ఫార్మెన్స్ చేస్తాము, డబ్బులు ఇస్తే ఇస్తాడు అంటే 90% అందరూ ఇస్తారు, 10% ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు. సరే, ఇప్పుడైతే ఇప్పటివరకు మీరు అంటే ఈవెంట్స్ చేసి పోగొట్టుకున్న డబ్బులు ఎంత అనుకోవచ్చు? నంబర్గా చెప్పలేను కానీ చాలానే పోగొట్టుకున్నా. చాలా అని కాదు, అప్రాక్సిమేట్ అనేది ఒకటి నంబర్ అయితే చెప్పలేనండి, ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి ఎగ్గొడతానే ఉన్నారు. సుమారు ఒక 10-15 లక్షలు అంతకు మించేనా? దగ్గరకు ఉండొచ్చండి. అంటే చిన్నప్పుడు ఎగ్గొట్టిన చిన్న చిన్న అమౌంట్స్ కదండి, మాకు అప్పుడు ఇచ్చేది ఎంత, స్టేజ్ మీద అవకాశం ఇవ్వడం ఎక్కువ. నేను వైజాగ్ వెళ్ళాను ఒకసారి. వైజాగ్ వెళ్తే ఆయన ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నాకు డిగ్రీ ఫీజు కట్టుకోవాలి. అప్పుడు ఫీజు కట్టుకోవడానికి వెళ్ళాను నేను ఆ ప్రోగ్రామ్కి. ఇది వస్తే ఈ ఫీజు కట్టుకోవచ్చు కదా అని వెళ్ళిన తర్వాత ఆయన లిటరల్గా డబ్బులు ఎగ్గొట్టాడు. నాకు రిటర్న్ ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేవు. వేరే ఆర్టిస్ట్ దగ్గర 100 రూపాయలు తీసుకొని ప్యాసింజర్ ట్రైన్ ఎక్కి వచ్చా విజయవాడ. అలాంటి బోల్డ్ జరిగినాయి. ఒకసారి ఇక్కడ హైదరాబాద్లోనే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నా, అప్పుడు కొత్తగా చేస్తున్నాను ప్రోగ్రామ్స్. ఒక ఆయన ప్రోగ్రామ్కి పిలిచారు, చాలా పెద్ద నోన్ అసోసియేషన్ అది,
చెప్తే టక్ మనకి వెలుగుతుంది అందరికీ. పల్లెటూరులో ఉన్నోడు కూడా తెలుసు అసోసియేషన్ పేరు. క్లబ్ లాంటిది అనుకోండి. ఆ క్లబ్లో ప్రోగ్రామ్ చేసా, ప్రోగ్రామ్ బాగా జరిగింది. అదొక లిక్కర్ పార్టీ. వాళ్ళు కొట్టేసుకున్నారు. వాళ్ళు ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయే టైంకి ఒకళ్ళు కాలర్స్ పట్టుకోవడం ఎక్కువైపోయింది. వాళ్ళందరికీ కొట్టేసుకున్నారు. ఎవరాళ్ళు ఆయన మొబైల్ ఉండేది, మొబైల్ ఫోన్ కూడా కాదండి, మొబిటెల్ లాంటిది ఉండేది అప్పుడు. అది స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయనది. నైట్ 12ంటికి ఫుడ్ తినేసాం. సికింద్రాబాద్ స్టేషన్ పక్కన యాత్రి నివాస్ పక్కన జొరాస్ట్రియన్ క్లబ్ అని ఉంటుంది, అందులో ప్రోగ్రామ్ ఇది. ఓకే. 12ంటికి ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఎక్కడ ఉండాలో తెలీదు. రైల్వే స్టేషన్కి వెళ్ళి కూర్చున్నా, తెల్లవారులు కూర్చున్నా. కాయిన్స్ వేసి నా దగ్గర మొబైల్ లేదు, ఆయన నెంబర్ మాత్రం ఉంది. కాయిన్ బాక్స్ అప్పుడు కాయిన్ వేసి ట్రై చేస్తుంటే పొద్దున్న 8:30కి ఆన్ అయింది ఆయన మొబైల్. మొబిటెల్ అంటారు కదా, నాకు ఐడియా ఉంది. అది ఆన్ అయిన తర్వాత 11:30కో ఎప్పుడో ఓ ప్లేస్కి రమ్మంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళా. అలా చాలా ఉంటాయండి ప్రతి ఒక్కరికి అవకాశాల కోసం మొదట్లో. అందుకే ఒక స్థాయికి వచ్చిన తర్వాత డిమాండ్స్ ఉంటాయి. ఓకే. ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే అవుతున్న క్రమంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉంటాయో అవన్నీ ఒక స్థాయికి వచ్చిన తర్వాత, చిన్నప్పుడు ఇవన్నీ పడొచ్చారు కాబట్టి ఇవేమీ లేకుండా కొంచెం హైవే మీద వెళ్దాం అనే ప్రయత్నం ఉంది. ఈ లెక్కను చూసుకుంటే డిమాండ్ చేయడంలో తప్పు లేదనిపిస్తుంది. తప్పే లేదండి. ఓకే. తప్పు డెఫినెట్గా లేదు. చాలామంది ఈవెంట్ మేనేజర్స్ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు అంటూ ఉంటారు, వీళ్ళందరూ వచ్చి ఏదో డిమాండ్ చేస్తున్నారా భయ్ అది ఇది అని అంటుంటే, మీరు చెప్పిన దాని తర్వాత నాకు అర్థమవుతుంది అనమాట, డిమాండ్ చేయడంలో అసలు తప్పే లేదు. ఏంటంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే డిమాండ్ దీనిలో రకాలు ఉన్నాయి. మళ్ళీ దీనిలో కూడా రకాలు. దీనిలో డిమాండ్ అంటే నేను చెప్పింది పేమెంట్స్ వరకు ఓకే అండి. నేను ఒక ఆర్టిస్ట్, ఐ డోంట్ వాంట్ నేమ్. నేను ఎవరి పేర్లు చెప్పను, ఎందుకంటే పేర్లు చెప్పే స్థాయికి నేను ఇంకా రాలా. ఓకే. వచ్చిన రోజు ఖచ్చితంగా చెప్తా. ఒకవేళ వస్తే, రాకపోయినా ఐఎమ్ హ్యాపీ, బాగానే ఉన్నా. ఒక ఆర్టిస్టు ఈవినింగ్ 3 o'clock మేము ఒక సిటీకి వెళ్ళాం ప్రోగ్రామ్ చేయడానికి. 7 o'clockకి స్టార్ట్ అయిపోద్ది ఈవెంట్. అంటే వీ షుడ్ బి రెడీ బై 6:30. 3 గంటలన్నర టైం ఉంది. ఆ ఇచ్చిన హోటల్ రూమ్లో వైఫై లేదని చేంజ్ చేయమన్నాడు హోటల్. వైఫై లేదని. సరే లేదు సార్, ఏదో డాంగిల్ ఏదో ఉంటుంది కదా, అది ఇస్తాం. లేదండి, ఐ నీడ్ వైఫై. పక్కన ఇంకో హోటల్కి షిఫ్ట్ చేశారు 4 o'clockకి. 4కి షిఫ్ట్ చేసిన తర్వాత 6:30కి రెడీ ఉండాలి కదా. టైర్డ్ అయిపోయినా బా పడుకున్నాడు. వైఫై అంటే ఈవెంట్ మేనేజర్ డబ్బులు ఖర్చు అనేది తప్ప అతను యూజ్ చేసుకున్నది లేదు. ఇంటెన్షనల్. నేను చెప్తే మారుస్తారా లేదా, నన్ను చూసి ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ కొంతమంది ఎలా ఉంటుందంటే, నేను ఉన్నాను కాబట్టి నీకు నా మీద డబ్బులు వస్తున్నాయి ఈవెంట్ మేనేజర్కి, కాబట్టి నేనేం చెప్తే నువ్వు వచ్చేయాలి అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే మన డబ్బులు మనకు రావాలి కాబట్టి స్ట్రిక్ట్గా ఉందాం అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది లిబరల్గా ఉంటారు, సర్లేని తర్వాత ఇచ్చినా పర్లేదు అన్నట్టు ఉంటారు. అలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు క్యారవాన్ లేకపోతే మేము ఉండము, షూటింగ్స్కి అప్పుడు క్యారవాన్ కొంతమంది ఆర్టిస్టులు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయని నేను విన్నా చాలా. ఓకే. ఇంకోటి అండి బాబు, ఆ సినిమాలో నేనంటే ఎప్పుడు సినిమాలో ఆర్టిస్ట్ ప్రయత్నాలు చేసేంత అవకాశం నాకు రాలేదు. అవకాశం వస్తే నేను స్టార్ అయ్యేవాడిని కాదులే, కానీ నా టాలెంట్ నాకు తెలుసు. నాకున్న అతి కొద్ది టాలెంట్కి చాలా గొప్పగా బతుకుతున్నాను నా ఫీలింగ్. ఎందుకంటే నాకంటే చాలా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. నాకు ఈ స్టేజ్ షోలు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాను సార్. లేకపోతే ఓన్లీ సినిమాను టీవీని నమ్ముకుంటే ఎంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. నేను మూవీ కూడా ఏదో చేశారు అంటే చేస్తున్నాను కూడా, ఒక సినిమా డైరెక్ట్ చేస్తానండి, త్వరలో వివరాలు చెప్తాను. ఓకే. అండ్ ఒక మంచి నోన్ హీరోతో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ప్రొడ్యూసర్ అండ్ స్టోరీ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. 2-3 హీరోలు కూడా పరిశీలనలో ఉన్నారు. ఆ 3 కూడా బాగా తెలిసిన వాళ్ళే. ఆ 3 పేర్లు ఇప్పుడు చెప్తే మిగతా 2 హర్ట్ అవుతారు, ఒకళ్ళు ఫైన్ లేక. కాబట్టి ఆ హీరో ఫైన్ లేక అనౌన్స్ అండి. త్రివిక్రమ్ గారి సినిమాలో జ్యోతిలక్ష్మి డాన్స్ వేసేటప్పుడు చూపించిన అట్లుందనమాట. ఏం లేదు సార్, ఇది ఒక ప్రయత్నం సార్. సినిమా ఇండస్ట్రీని ఎవరిని తొక్కరు సార్. ఇప్పుడు బయట చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు తొక్కేసారు. ఎందుకు తొక్కుతారు? నువ్వు వాడు కాలు కిందకి వెళ్ళి నుంచుంటే తొక్కుతారు. దూరంగా వెళ్ళిపోయి నీ ప్రయత్నం నువ్వు చేసుకొని నీ ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేసుకో, వస్తుంది. నీ ఆపర్చునిటీ నువ్వు క్రియేట్ చేయటం ప్రయత్నం చేసావు, అవ్వలేదు. ప్రయత్నం చేసావు, ఫెయిల్ అయింది అంతే. మహా అయితే ఇంకో 100 ఏళ్ళు స్పాన్లు సార్ ఇక్కడ ఉండేది. ప్రతిరోజు ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే కాదు, ఎండ్ ఆఫ్ ది లైఫ్ కాదు. వీ షుడ్ ఎంజాయ్ ఎవరి మూమెంట్ అంతే. ఏమన్నా పాజిటివ్ సార్ వస్తుంది. ఇప్పుడు నాకంటూ ఒక రోజు డెఫినెట్గా రాసి పెట్టి ఉంటుంది సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అంతే ఆ ఫేజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. రాసి పెట్టిన రోజు ఐ విల్ బి ద కింగ్. నైస్. అండ్ అలాగే సో మీరు చేసిన ఇప్పటివరకు దానిలలో ప్రేక్షకుల దగ్గర నుంచి వచ్చిన మంచి స్పందన, సూపర్ స్పందన అనిపించింది ఏంటి? అంటే ఆ ప్రదర్శనలో మీరేమి చేశారు? నేను ఆల్మోస్ట్ నా కామెడీ బాగా ఎంజాయ్ చేస్తానండి. ఒకసారి అంటే వెళ్ళిన ప్రతి దగ్గర
సక్సెస్ ఉండదు, అలానే ఫెయిల్యూర్ ఉండదు. 90% ఆఫ్ మై షోస్ ఫర్ సక్సెస్ఫుల్ ఓకే. బికాస్ ఆఫ్ మై. ఇంకోటి అండి, వాయిస్ ఇమిటేట్ చేయడం ఒక్కటి ఇంపార్టెంట్ కాదు. వాట్ ఎవర్ మనం స్టేజ్ మీద ఏం మాట్లాడుతున్నాం, మన వొకాబులరీ ఏంటి, మనం ఐటమ్ని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, నెక్స్ట్ చెప్పే వాయిస్ని, ఇవన్నీ కౌంట్స్. ఒకసారి నేను అనంతపూర్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ అంతా డాన్సులు, తర్వాత సింగర్స్, అది బాగా విపరీతంగా డబ్బులు టిప్స్ ఇస్తున్నారు వాళ్ళు. అంటే నేను చూసి నా లైఫ్లో చూసిన ఒకే ఒక ప్రోగ్రామ్ అన్ని డబ్బులు ఇవ్వడం. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ డబ్బులు చల్లేస్తున్నారు వచ్చి 500 నోట్స్ అనంతపూర్లో. అయితే వాళ్ళు నాకు అవకాశం ఇవ్వట్లే, సింగర్స్ డాన్సర్స్ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, ఇంకా మొత్తం వాళ్ళు అలసిపోయాక లాస్ట్లో ఇచ్చారండి. అసలు వాళ్ళు అప్పటికి ఆ మూడ్లో కూడా లేరు, వినే మూడ్లో కూడా లేరు. అప్పుడు నేను ఎన్టీ రామారావు గారి డైలాగ్ ఒకటి చెప్పా. ఆ డైలాగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలాగ్ ఎండ్ అయ్యే వరకు ఒక ఆయన డబ్బులు వేస్తానే ఉన్నాడు మీద. నాకు డైలాగ్ అవ్వకపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ లోపల. ఓకే. కానీ నేను నేర్చుకుంది కొంత కదా, అంతవరకు చెప్పి దాన్ని కొంచెం ల్యాగ్ చేయాలి. అది దానవీర సూరకర్ణలో చెప్తారు, పాంచాలి పంచభర్తృక ఏమే నీ ఉన్మత్త వికట అట్టహాసము ఎంత మరవే ఎత్తిరించిన మరుపరకు రాక హృదయశల్యామనమని నీ పర్యాసారముని నా కర్ణపటమును బయ్యలు చేయుచున్నవి. క్షీరావార సిద్ధిని తరాక సుధాకర వరుణ సమోత్పన్న సముత్తమ క్షత్రియ పరిపాలిత భరత సామ్రాజ్య దౌరయుండునై నిజపు జీవర ప్రకంపిత చతుర్దశ భువన సూరవరుణులకు శత సోదరులకు అగ్రుతుండునై పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురు ప్రాప్త శస్త్రాస్త్ర విద్యాపారీయుండన రాజానికి మిత్రుడనై మానదునుడనై మరుగుడు సాగించు మమ్ము చూచి ఒక్కాడుది పరిచారిక పరివ్రత పగలబడిన ఊటయ్య. అవునులే, ఆ వయసు మారిన బామ్మకు ఎగ్గేమి సిగ్గేమి. ఇలా ఈ డైలాగ్ చెప్తుంటే ఆ డైలాగ్ చెప్తున్నంతసేపు ఆయన డబ్బులు వేస్తున్నాడు మీద. అప్రిషియేషన్ అంటే చాలా చోట్ల చాలామంది మంచిగా ఇంకోటి స్టేజ్ మీద మనం టీవీల్లో ఇంకో దగ్గర ఏం చెప్పినా స్టేజ్ మీద అయితే డబుల్ మీనింగ్లు చెప్పడానికి, వల్గారిటీ చెప్పడానికి ఉండదు. ఇంకా ఈ ఇంపాక్ట్ మా మీద ఎలా పడిపోయిందంటే, కొంతమంది ప్రోగ్రామ్ పిలుస్తారు, పలానా రోజు అండి, ఓకే అంతా అయిపోతుంది సార్, కొంచెం మీరు ఆ డబుల్ మీనింగ్లు ఏమి లేకుండా ఎందుకు చెప్తాం సార్, డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పాం సార్, స్టేజ్ మీద చెప్పం. ఏం అవసరం ఉంటుంది స్టేజ్ మీద, ఉంటే ఇంత లాంగ్ రన్ ఉండదు కదా. అండ్ లేటెస్ట్ ట్రెండ్ కూడా ఒకటి మనం చూస్తున్నాం. కేవలము ఈవెంట్స్ అట్లే కాకుండా సో పెళ్ళిళ్ళల్లో సో ఏదైనా కానీ మెహందీ ఫంక్షన్ కానీ అండ్ ఆ తర్వాత రిసెప్షన్ కైండ్ ఆఫ్ థింగ్, సంగీత్ మెయిన్గా సంగీత్లో కూడా ఈ స్టాండప్ కామెడీ షోస్ కానీ బాగా ఇప్పటి నుంచి నేను చిన్నప్పుడు ఫస్ట్ నుంచి చేస్తున్నాను. నేను వెడ్డింగ్స్ చాలా, అసలు నేను ఫస్ట్ విజయవాడలో ఉన్నప్పుడు చేసిందే. విజయవాడ సైడ్ మ్యాక్సిమం ఈ పెళ్ళి అనేది ఆల్మోస్ట్ ఒక చిన్న కార్నివల్లో చేస్తారు. అక్కడ సింగర్స్, డాన్సర్స్, యాంకర్స్, మిమిక్రీ ఆర్టిస్టులు, మెజిషియన్లు, క్లోజప్ మెజిషియన్లు, రకరకాల ఆర్ట్ ఫామ్స్, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫామ్స్ అన్నీ నేను చిన్నప్పటి నుంచి. ఈ ట్రెండ్ ఏంటంటే మీరు అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు మధ్యలో కొంచెం తగ్గింది, ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది. ఇప్పుడు నేను సంగీతులకి యాంకరింగ్ చేయడానికి వెళ్తూ ఉంటాను. అంటే ట్యాంకర్లో ఉన్న డీడే యాంకర్ అనుకోకండి, మామూలుగా మాట్లాడడం కొంచెం బాగా మాట్లాడతాను, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అది ఉంటుంది కాబట్టి. మల్టీలింగ్వల్ ఒక పర్పస్ ఉంది, ఇంగ్లీష్ హిందీ కూడా మాట్లాడగలుగుతా కాబట్టి నన్ను పిలుస్తూ ఉంటారు. సంగీతులకి యాంకరింగ్ అవి చేస్తూ ఉంటా. తర్వాత కొంచెం స్పోర్ట్స్ యాంకరింగ్, స్పోర్ట్స్ కామెంటరీ చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు ఏదో పని అయితే చేస్తూ ఉంటాను సార్. ఓకే. నేను మా ఫ్రెండ్స్కి ఎప్పుడైనా ఏ బిజినెస్లో దీనిలో పెద్ద మిగలబా చేయాలా అంటే ఒకటే మాట అంట, లీగల్గా మనకు రూపాయి సంపాదించే అవకాశం వచ్చినా వదలొద్దు. లీగల్గా కష్టపడడానికి రెడీగా ఉండి సంపాదన లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. తక్కువ మిగిలితే వదిలేస్తున్నాను. న్యాయంగా పని చేస్తున్నా, న్యాయంగా డబ్బులు వస్తుంది. అది రూపాయి వచ్చిందో 10 రూపాయలు వస్తుంది, పని చేయి డబ్బులు తెచ్చుకో అంతే. ఓకే, అంతే. అంటే సరే ఇప్పటి వరకు మీరు సంపాదించింది ఎంత అనుకోవచ్చు? డబ్బుల పరంగా ఉందండి, పెద్ద ఏం లేదండి. మా ఊళ్ళో చిన్న ఇల్లు కట్టుకున్నాను. హైదరాబాద్లో ఓ ఫ్లాట్ ఉంది. ఏ ఊరు సార్? మైలవరం అండి, విజయవాడ దగ్గర. మైలవరం. అక్కడ ఒక చిన్న ఇల్లు, అమ్మగారు ఉంటారు అక్కడ, మదర్ ఒక్కళ్ళే ఉంటారు. నాన్నగారు లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆవిడ ఇక్కడికి రమ్మంటే రారు, అక్కడ అలవాటు అయిపోయింది. ఆ ఇంట్లో అమ్మ ఉంటారు. ఇక్కడ ఒక 2 BHK అంతే. నేను సంపాదించిన ఓవరాల్ జీవితంలో ఇప్పటివరకు అంతే సంపాదించింది. ఫ్యామిలీ, వైఫ్, 2 పిల్లలు. ఇంకా పిల్లల గురించి? 2 అబ్బాయిలా? 2 అబ్బాయిలు, బోతర్ అబ్బాయిలు, 2 స్పోర్ట్స్ మెన్, క్రికెటర్స్ చెయ్యాలని నా గోల్. ఇప్పుడు నాకున్న లక్ష్యం ఏంటంటే నేనేదో పెద్ద అవ్వాలని అయిపోయింది. అంటే నేను ప్రయత్నం చేసే ఇది కూడా దాటిపోయింది. వాళ్ళిద్దరిని మంచి స్పోర్ట్స్. మీరు ఇప్పుడు చేసి బ్యాట్ పట్టుకొని చేశారంటే మీరు కూడా ఒక జెర్సీలో నాని లెక్క మీరు కూడా అవుతారు సార్. ఆ ఏజ్ కూడా దాటిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్డ్ ఇచ్చే ఏజ్కి దగ్గరలో వచ్చేసాం. ఓకే. మా వైఫ్ రీసెంట్గా బాగా బోర్ కొడుతుందని, ఇంట్లో ఖాళీగా ఉంటే నాకు బోర్ కొడుతుందండి, షీ హాస్ స్టార్టెడ్ డాన్స్ స్టూడియో అనమాట. వీ హైర్ సమ్ డాన్స్ కొరియోగ్రాఫర్స్ అండ్ తను వెరీ రీసెంట్లీ ఒక 1 month కూడా అవ్వలేదు. ఓకే.
సో పిల్లలు క్రికెటర్స్ అంటున్నారు, అంటే క్రికెట్ మీద నాలెడ్జ్ మీకు ఎంత ఉంటే మీరు అక్కడ అంటే వాళ్ళని అంతగా చేయాలనుకుంటారు కదా? ఐ డూ ప్లే అండి. నేను ఇప్పటికీ వీక్లీ ఒక ఫుల్ డే క్రికెట్ గ్రౌండ్లో గడుపుతా. ఓకే, కంప్లీట్గా ఒక రోజు అంతా క్రికెట్ గ్రౌండ్లో వారానికి ఒక రోజైనా ఉండాల్సిందే. మీలాంటి వాళ్ళలే సార్ మన హైదరాబాద్ చుట్టుపక్కల గ్రౌండ్లు పెరిగిపోయినాయి. 100-150 గ్రౌండ్స్ పైన ఉంటాయి. సండే వచ్చిందంటే మీరు 150 గ్రౌండ్స్ 200 గ్రౌండ్స్ కూడా ఖాళీ ఉండవు. అంతెందుకు సార్, ఇది చిలుకూరు రూట్లో చిలుకూరు route మొత్తం గ్రౌండ్స్ ఉంటాయి. ఏంటంటే ఆ భక్తుల కంటే వీళ్ళు ఎక్కువ ఉంటారు, బ్యాట్లు వేసుకొని సండే పూట పోతూ ఉంటారు. అది ఒక క్రికెట్. ఇంకోటి సార్, నెక్స్ట్ ఇంకోటి, నేను మా పిల్లలు ఇద్దరిని స్పోర్ట్స్లో వేయడానికి ఇంకో రీజన్, ఒకటి గోల్, క్రికెటర్స్ అవ్వడమే గోల్. సెకండ్ థింగ్ ఏంటంటే కమింగ్ జనరేషన్స్ పిల్లలు మన చిన్నప్పుడు అంటే నేను మీకంటే పెద్దవాడిని ఖచ్చితంగా. ఆ చిన్నప్పుడు పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేవి. వారంలో కనీసం ఒక గంట, రోజుకు గంట చొప్పున సండే ఫుల్ డే ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు మొబైల్స్ తప్ప ఏమి లేవు. 30-35 ఏళ్ళకి బీపీలు షుగర్లు వచ్చేసే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్స్కి. సో అలా కాకుండా కొంచెం ఫిట్గా ఉంటారు కాబట్టి అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే, ఫిట్నెస్ గురించి కూడా ఆలోచించి వాళ్ళు కొంచెం ఎస్, ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ దట్ విల్ హెల్ప్ యూ ఫర్ షూర్ ఇన్ యువర్ లైఫ్ అండి. ఏదో ఒక క్షణంలో ఏదో ఒక మూమెంట్లో మీరు నేర్చుకున్నది మిమ్మల్ని ఎక్కడ వదిలేదు. సో క్రికెట్ మీద మంచి నాలెడ్జ్ ఉంది కాబట్టి సరే, మరి ఐపీఎల్ దాని గురించి మాట్లాడుకుందాం. ఏ టీం అంటే ఫేవరెట్ బాగా? చెన్నై సూపర్ కింగ్స్ ఇష్టం అండి నాకు. సార్ హైదరాబాద్లో ఉంటూ మీరు సన్ రైజర్స్ సపోర్ట్ చేయకుండా? సన్ రైజర్స్ హైదరాబాద్ నేను సపోర్ట్ చేసే టీము, నాకు ఇష్టమైన టీము చెన్నై సూపర్ కింగ్స్ బికాస్ ఆఫ్ ధోని. ఓకే, మహేంద్ర సింగ్ ధోని, ఓన్లీ బికాస్ ఆఫ్ ధోని అంతే. ధోని, యాజ్ లాంగ్ యాజ్ ధోని ప్లేస్ ఫర్ చెన్నై, ఐ లైక్ దట్ అంతే. నేను కూడా ధోని ఫ్యానే, కాకపోతే మన టీం ఆబ్వియస్గా మన తెలుగు వాళ్ళది, మన హైదరాబాద్ టీము మనం సపోర్ట్ చేయడం వేరు, ఇష్టపడడం వేరు. ఓకే, చాలా మందికి ఆర్సీబీ అంటే ఇష్టం మన తెలుగు వాళ్ళకి బికాస్ ఆఫ్ కోహ్లీ గారు. కోహ్లీ అంతే. నైస్ సార్. అండ్ ఒక మంచి హ్యాపీ లైఫ్, మీ అనుకున్న మంచి హ్యాపీ లైఫ్ అనేది కూడా లీడ్ చేసుకుంటూ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉంటూ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అదే ఇంత సరదాగా ఉన్న లైఫ్లో ఎప్పుడైనా కానీ ఎందుకు ఈ లైన్లోకి వచ్చాము చాలాసార్లు అనిపించిందండి. అంటే ఎలాంటి సందర్భాల్లో? నేను ఎంబీఏ చేశాను యాక్చువల్గా. ఎంబీఏ అప్పుడు క్యాంపస్ జాబ్ చిన్న కంపెనీలో, అప్పుడు మా అంటే నేను చదివిన విలేజ్ కాలేజ్ అది కోదాడలో, అక్కడ చిన్న కంపెనీలో జాబ్ వస్తే నేను అసలు రిజెక్టెడ్. తర్వాత నేను సర్టిఫికెట్స్ కూడా ఎంబీఏవి నా పాస్పోర్ట్ కావాలి కాబట్టి 4 ఏళ్ళ తర్వాత తెచ్చుకున్నా కాలేజ్కి వెళ్ళి. ఇప్పుడు నా ఎంబీఏ క్లాస్మేట్స్ కొంతమంది చాలా రిచ్గా యూఎస్లో, కొంతమంది ఇంకో దగ్గర, కొంతమంది ఇంకో దగ్గర, కొంతమంది ఒకళ్ళిద్దరు గవర్నమెంట్ జాబ్స్లో అయిపోయిన తర్వాత అనిపిస్తూ ఉంటుంది, బాగా హ్యాపీగా నెల నెల జీతం వచ్చేసి ఉండేవాడిని కదా ఇక్కడ ఉండకుండా. మరి ఇక్కడికి వచ్చి ఏమైనా పెద్ద సెలబ్రిటీ అయిపోయి పెద్ద స్థాయికి ఏమైనా వెళ్ళామంటే ఇక్కడ పెద్దగా వెళ్ళింది లేదు. గుర్తుపడతారు చాలామంది, నన్ను గుర్తుపడతారు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు గుర్తుపడతారు, మంచిగా మాట్లాడతారు, నేను కనపడితే వెళ్ళగానే వచ్చి పలకరిస్తారు. కానీ ఆడియన్స్కి నేను ఇంకా తెలియదు అన్న చిన్న ఇది లోపల ఖచ్చితంగా ఉంది. కాకపోతే దానివల్ల పెద్ద బాధ అయితే నాకు లేదు. ఎందుకంటే వెన్ యు ఆర్ నోన్ టు పీపుల్ దట్ షుడ్ హెల్ప్ యువర్ నెట్వర్త్. నెట్వర్త్ లేకుండా జస్ట్ జనానికి మీరు తెలియడం వల్ల రోడ్డు మీద అందరి ముందు నడవలేరు తప్ప ఇంకో ఉపయోగం ఏం లేదు. ఓకే, మీరు పబ్లిక్గా షాపింగ్ చేయలేరు, పబ్లిక్గా ఇంకోటి తిరగలేరు, అది ఒక్కటి తప్ప ఇంక యూజ్ లేదు. యువర్ పాపులారిటీ షుడ్ హెల్ప్ యూ, జేబుకి కూడా హెల్ప్ చేయాలి, ఓకే, జాబుతో పాటు. అది అలాంటి పాపులారిటీ వస్తే ఐల్ బీ హ్యాపీ. అందుకే నేను ఇన్స్టాలో కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్లో నాకు ఛానల్ పెట్టుకొని చేయడం కానీ ఏం చేయను. ఎందుకంటే అక్కడ పాపులర్ అవ్వడం వల్ల నాకు పెద్ద యూజ్ ఏం కనపడదు. నాకు ఇప్పుడు పాపులర్ అవ్వకపోయినా ప్రోగ్రామ్స్ బాగానే చేస్తున్నా, డబ్బులు బాగానే వస్తున్నాయి. ఎందుకు ఈ మధ్య అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తూ అట్లా వెళ్తూ ఉన్నారు? ఈ ట్రెండ్ ఎంతవరకు కొనసాగుతుంది అనుకో? డబ్బులు సంపాదిస్తున్నారు కొంతమంది, డబ్బులు వస్తున్నాయి కదండి బాగానే, అంతే. దానికోసం డబ్బుల కోసమే ఏది చేసినా. మరి మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆ రకంగా కూడా అంటే ప్రేక్షకులకి రీచ్ అవ్వాలనో లేకపోతే మనీ పరంగా కానీ అట్లా ఉండొచ్చు కదా? నేను అంత టైం పెట్టలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వారంలో ఒక రోజు క్రికెట్ ఉంటుంది, 2 రోజులు ప్రోగ్రామ్ ఉంటాయి, 2 రోజులే ఉంటాయి, మిగతా రోజులు ఖాళీగానే ఉంటాయి. ఓకే, మిగతా రోజులు మా పిల్లలతో స్పెండ్ చేస్తా. వాళ్ళని నేను ఇంట్లో ఉంటే దగ్గరుండి గ్రౌండ్కి తీసుకెళ్తా, దగ్గరుండి ఇంటికి చేస్తా, దగ్గరుండి స్కూల్ ఇంటి పక్కనే. మళ్ళీ వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూస్తా. వీక్లీ ఒక 3 రోజులు వాళ్ళతో, 2 రోజులు ప్రోగ్రామ్స్తో, ఒక రోజు క్రికెట్తో అలా వెళ్ళిపోతుంది. ఇంకో రోజు ఏమన్నా అంతే. ఆ వీక్ షెడ్యూల్ ప్రతి వీక్ ఎట్లెట్లుండాలి ఏంటనేది కూడా మీరు వారంలో టైం టేబుల్. వారంలో మ్యాక్సిమం 2 ప్రోగ్రామ్స్ వస్తాయండి. వస్తే 3 వస్తాయి బాగా బిజీ అయితే, ఒక్కోసారి ఒకటే రావచ్చు. ఒక రోజు 2 రోజులు దానికి, ఒక రోజు క్రికెట్కి తీసి పక్కన పెడితే మిగతా రోజులు పిల్లలకి అంతే. కానీ అబ్రాడ్ ఏదన్నా కానీ ఒకటి వచ్చిందంటే నేను రెగ్యులర్ చేస్తుంటాను సార్. గల్ఫ్ జీసీసీ కంట్రీస్కి రెగ్యులర్గా. నేను మొన్నే బహ్రెయిన్ వెళ్ళొచ్చా, 4 రోజులు అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 20 కువైట్ వెళ్తున్నా. నైస్ సార్. జీసీసీకి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. ఇంకా ఈ యూఎస్ది ఎప్పుడైనా అవుతుంది అని చూడాలి. మరి అట్లాంటప్పుడు అంత టాలెంట్ ఉంది కదా సార్, ఒకసారి మా కోసం ఇంకొకటి ఏదైనా నవ్వించగలిగితే ఇంకా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. మనం ఇంకోటి అండి, కాపీ చేస్తూ ఉంటారు చాలామంది. ఏదైనా ఒక ఐటమ్ వచ్చిందంటే అందరూ అదే చేస్తూ ఉంటారు.
అలాగా స్టార్టింగ్లో అరుంధతి సినిమా వచ్చినప్పుడు ఒకటి చేశాను. ఓసై అరుంధతి అని భయంకరంగా ఉన్న క్యారెక్టర్ని కమెడియన్స్ చేయాలి. పశుపతి క్యారెక్టర్. పశుపతి క్యారెక్టర్ కొండవలస లక్ష్మణరావు గారు. వచ్చే అరుంధతి, ఏంటి నీకు బుద్ధిందా? ఆ బుద్ధిందా అని అడుగుతాను. ఒకటి కాదు రెండు కాదు, 80 ఏళ్ళు లోనడితే ఎవడన్నా బతుకుతాడా? ఆ బతుకుతాడే చెప్పు. లోపల గాలి కూడా రావట్లేదు, గిల కొట్టేసి కట్టినాను. ఒకసారి తలిపితే బయటకేసి గాలి పీల్చుకుంటున్నాను. ఏంటి అర్థమవుతుంది ఏంటి? అయితే ఓకే. ఇలా కొండవలస గారు. అయితే దీన్ని డిఫరెంట్గా విజయ్ దేవరకొండ ఈ క్యారెక్టర్ చెప్పాలి. ఓకే. స్టార్ హీరో విజయ్ దేవరకొండ గారు పశుపతి క్యారెక్టర్. ఏంది అరుంధతి, నువ్వు నాకంటే గాలిజాలనే కానున్నావు. లోపటంతా చీకటిగా ఉంది, కనీసం నీళ్ళు ఇచ్చేటోడు కూడా లేడు. ఒక్కసారి తలుపు అరుంధతి, ప్లీజ్ అరుంధతి, లవ్ యూ అరుంధతి, లవ్ యూ. ఇలా అరుంధతి విలన్గా ఆయన కూడా క్రియేట్ చేసేయచ్చు. అండ్ ఐ డూ ఇమిటేట్ చాలా బాగా ఈ మధ్యకాలంలో నాకు పేరు తెచ్చిపెట్టిన పొలిటికల్ ఇమిటేషన్ చేయొచ్చు అంటే చెప్తాను. ప్లీజ్ చేయొచ్చు కదా. నేను చాలా అంటే నాకు తెలియకుండానే ఆ ప్రోగ్రాము మన అంతేగా ప్రదీప్ గారు ఉన్నారు కదండి, ఆయన చాలా సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ఆయన మంచి మోటివేషనల్ స్పీకరు, ఈస్ మల్టీ టాలెంట్. చాలామంది ప్రేక్షకులకు తెలియదు ఆయన టాలెంట్స్ గురించి. ఆయన చాలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తుంటారు. ఆయన ఏ ప్రోగ్రామ్ పెట్టినా అందులో నా పెర్ఫార్మెన్స్ ఉంటుంది. ఆ రోజున ఒక అవార్డ్స్ ప్రోగ్రాంలో చేయమంటే నేను చిట్టి చిలకమ్మ రైము జగన్ గారు చెప్తే ఎలా ఉంటుందని చెప్పాను. ఓకే. అది విపరీతంగా గుర్తింపు వచ్చింది ఆ జగన్ గారి వాయిస్కి. ఓకే. వస్తారా జగన్ గారు? ఇవాళ చిట్టి చిలకమ్మ అనే పద్యాన్ని చెప్పదలుచుకున్నా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, ఇవాళ ఒకటి అడగదలుచుకున్నా. చిట్టి చిలకమ్మని వాళ్ళ అమ్మ కొడితే ఓదార్చేవారు లేరా? అందుకే నేను పోయి ఓదార్స్తా చిలకమ్మని, అంతే చెప్పాను. దానికి ఆ నడుస్తూ ఆయన బాడీ లాంగ్వేజ్ ఇమిటేట్ చేస్తూ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అలాగే మేము ప్రోగ్రామ్స్కి వెళ్ళేప్పుడు పొలిటికల్గా కొంతమంది ఉంటారు, ఈ వాయిస్ చెప్తే ఆ వాయిస్ చెప్పొద్దు, ఆ వాయిస్ చెప్తే ఈ వాయిస్ చెప్పొద్దని. ఇది చాలా ఫేస్ ఇది వచ్చాక కూడా ఎంతమంది పొగిడారు. కొంతమంది మా జగన్ అన్న ఇమిటేట్ చేస్తావా? వీ రెస్పెక్ట్ దెమ్ అండి. జగన్ గారైనా, చంద్రబాబు గారైనా, కేసీఆర్ గారు సీఎం స్థాయిలో ఉన్నవాళ్ళు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ వాళ్ళని ఇమిటేట్ చేస్తూ మేము. రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఉన్న టైంలో అనమాట, నంది అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ముందు శివారెడ్డి గారు అండ్ విజయ్ భాస్కర్ గారు, అవును, సో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి ఏంటా అని చెప్పేసి అందరిది సరదాగా నవ్వించడానికి చేశారు. అవును, అది భలే ఉండింది అసలు. నేను ఒక ప్యారడీ అంటే ఇది నువ్వు నాకు నచ్చావు సినిమాలో ప్రకాష్ రాజ్ గారి డైలాగ్ ఉంటుంది. అమ్మ అడుక్కున్నాను జన్మనిచ్చావు, ఏడిస్తే పాలిచ్చావు, వానస్తే గొడిగిచ్చావు, రాసుకోవడానికి పలకనిచ్చావు, గీచుకోవడానికి గడ్డమిచ్చావు. ఇలా ఒక కవిత చెప్తారు ఆయన. దీనికి సరదాగా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే బాగుంటుంది ఇదే కవిత ప్యాటర్న్లో అని కొన్ని ఫన్ అండి. అంతే, ఇది చాలా చోట్ల చెప్తాను నేను స్టేజ్ మీద కూడా, అందరూ ఎంజాయ్ చేస్తారు. అమ్మా పథకాల పేర్లు పెట్టడానికి ఇందిరమ్మని ఇచ్చావు, పొగడానికి సోనియమ్మని ఇచ్చావు, కానీ మధ్యలో ఎందుకమ్మా కేసీఆర్ని తెచ్చావు. ఇలా సరదాగా చాలా లైటర్ నోట్లో తీసుకుంటారు. అంటే మనం చెప్పే విధానం. రైట్. ఇప్పుడు మా అన్నని ఏంట్రా అన్నాడు అనుకోండి, ఆయన మీద మీకెంత గౌరవం ఉందో నాకు అంతకంటే ఎక్కువ గౌరవం ఉంది. బికాజ్ వీఆర్ ఇమిటేటింగ్ దెమ్ టు అర్న్. డెఫినెట్లీ వీ షుడ్ రెస్పెక్ట్ దెమ్. ఏ పార్టీకో లేకపోతే ఏ పర్టికులర్ హీరోకో మేము ఫ్యాన్స్ కాదు. మాకు వాళ్ళందరినీ ఇమిటేట్ చేస్తూనే నాళ్ళు ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి ఐ రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దెమ్ అండి. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సార్. ఏంటంటే ఈ మనం చేసిన ఇంటర్వ్యూ టైంలో కూడా ఫస్ట్ ఒక సీరియస్ నోట్లో స్టార్ట్ అయ్యి ఏంటుంటాయి ఏంటనేది నడుస్తూ అండ్ తర్వాత ఇమిటేషన్, మిమిక్రీస్ అన్నీ తెలుసుకుంటూ సరదాగా గడిచిపోయింది. అంటే విత్ అనే మిక్స్డ్ ఎమోషన్స్. అలాగే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ సో ఒక ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక యూనిక్ స్టైల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అవునండి. ఆ యూనిక్ స్టైల్ సో అది మీరు ఎవరికి పరిచయం కానిది, పరిచయం చేయనిది చూపించండి. ఏదైనా ఉంటే వాయిస్ ఉన్నాయి, 2 వాయిసెస్ ఉన్నాయి. వన్ ఈస్ వైజాగ్ ప్రసాద్ గారు అండి. వైజాగ్ ప్రసాద్ గారు, ఆర్టిస్ట్ వైజాగ్ ప్రసాద్ గారు. నువ్వు నేను ఉదయ్ కిరణ్ ఫాదర్. యా, ఆయన చాలా సినిమాలు చేశారు కానీ నువ్వు నేనంటే ఇది గుర్తొస్తారు. ఎస్, ఆయన వాయిస్ ఇమిటేట్ చేస్తాను నేను. ఎవర్రా అది, ఏమిటి, వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు? వాళ్ళ నాన్న పాత బస్తీలో పాల వ్యాపారం. పాల వ్యాపారమా? చూడు, నువ్వు ఒక కోటీశ్వరుడు కొడుకువి. ఇలా పాలు ముక్కుని వాళ్ళతో పేడ పిసుకుని వాళ్ళతో తిరగకూడదు, అర్థమైందా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తోక కత్తిరిస్తాను, నోరు ముసుకుని చెప్పించే. ఇలా వారిని ఇమిటేట్ చేస్తుంటా. అలాగే ఇంకొక వాయిస్ ప్రొఫెసర్ కంచాయిలయ్య గారు. ఓకే, చాలా ఇంటర్వ్యూస్లో మనం చూస్తుంటాం వాళ్ళని. ఇప్పుడు నేనేమంటున్నా అంటే మా పిల్లల చేతిలో పుస్తకం కావాలి, మా పిల్లలకి చదువులు కావాలి, మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం కావాలి, మా పిల్లలకి మంచి బట్టలు కావాలంటున్నా.
ఇవన్నీ ఇచ్చి మీరు ఏమైనా చేసుకోరు, అంతేగాని మా పిల్లల్ని ఎల్లిగాడు మల్లిగాడు అని పిలుస్తా అంటే ఇంకా బాధ అవుతూ ఉంటుంది మాకు. ఇలా కంచాయిలయ్య గారు వారిని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఇలా యూనిక్ స్టైల్స్లో మాత్రం. కానీ సార్ ఈ ప్రాక్టీస్ దానిలకు సో కొత్త కొత్త వాయిస్ నేర్చుకోవడానికి టైమింగ్ అని ప్రాక్టీస్ ఎట్లా పడుతుంది ఇది? కొన్ని వాయిస్లు వింటుంటేనే మనకు గ్రాస్ప్ అయిపోతుంటండి. కొన్ని వాయిస్లో 10 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు కొన్ని వాయిస్లు కొంతమంది ఈజీగా చేయగలుగుతారు, చాలా వాయిస్కి దగ్గర ఉంటాయి, ఈజీగా చేయగలుగుతారు. కొన్ని వాయిస్లు కొంతమంది కష్టంగా చేయగలుగుతారు. ఎండ్ ఆఫ్ ది డే ఐ బిలీవ్ దట్ ఇమిటేషన్ పర్సంటేజ్ కంటే కూడా మనం ప్రజెంటేషన్ బాగుంటే విల్ బీ కింగ్ అండి. మా శివారెడ్డి అన్న ఎప్పుడు కూడా ఆయన సెలెక్టివ్ వాయిసెస్ చేసిన అద్భుతంగా చేస్తాడు. ఆయన అద్భుతమైన ప్రజెంటర్ ఆయన. యా, ఆయన స్టేజ్ మీద ఉన్నంతసేపు ఆయన్నే చూస్తుండిపోతాం. మాట్లాడే విధానం కానీ, అతనికి ఏం తెలుసో అతనికి తెలియటం కాదు, అతనికి ఏం తెలియదో అతనికి తెలుసు. నాతో అంటాడు, అరే చాలామంది మంచి ఆర్టిస్టులు ఉన్నా ఈ స్థాయిలో ఉన్నా అంటే మనకు ప్రజెంటేషన్ తెలియదు. నాకు చాలా చెప్తారు, సజెషన్స్ ఇస్తారు. జస్ట్ లైక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడు సంపత్ రెడ్డి అన్న ఉంటారు, ఆయన ఎలా చూసుకుంటారు నన్ను అలా చూసుకుంటారు. ఏ ఆర్టిస్ట్కైనా తనకేం వచ్చో తెలియడం ఇంపార్టెంట్ కాదు, తనకేం రాదో తెలుసుకొని ఉంటే మంచి ఆర్టిస్ట్ అయిపోతాం. నాకు రాంది చాలా, నేను మొన్న రాహుల్ ద్రవిడ్ ఇంటర్వ్యూలు చెప్పినట్టు నేను ఇన్ని ఇన్నింగ్స్లు ఆడితే ఇన్నే 50 ఇన్నే సెంచరీలు ఉన్నాయి, సక్సెస్ కంటే ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది, కానీ నన్ను అందరూ సక్సెస్ఫుల్గా చూస్తున్నారు అని చెప్పినట్టు యా. ఆర్టిస్ట్ కూడా అంతే. మనకి ఇంత వచ్చి ఇంత రాకపోయినా పర్లేదు, ఇంత వచ్చిందని అద్భుతంగా చెప్తే చాలు. సో మీరున్న మీ ఇండస్ట్రీలో అయితే మీరు ఒక రాహుల్ ద్రావిడ్. నాకు అదే అర్థమైంది. యా, ప్రయత్నం. ఎస్. అండ్ చాలా కాలం నుంచి ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఐ డ్రీమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. చాలా కాలం నుంచి అనుకుంటున్నా. యా, కొంతమంది మధ్యలో పిలవడం జరిగింది, నాకు కుదరక వెళ్ళకపోవడం. ఇంకోటి కొంచెం వాయిస్ థంబ్నెయిల్స్ అంటే భయం నాకు. అచ్చు గుద్దునట్టు దింపేశాడు. నేను అచ్చు గుద్దునట్టు ఎవరిని దింపలేదు. ఇప్పటివరకు ఇమిటేట్ చేసిన వాయిస్ అన్ని ప్రయత్నం చేశాను దగ్గరికి ఇమిటేట్ చేయడానికి. నేను అచ్చు గుద్దినట్టు ఎవరిని ఇమిటేట్ చేయలేదు. దయచేసి అలాంటి తమ్ముళ్ళు ఏదైనా ఎక్కడ చేశాడు వీడు అని కింద కామెంట్ చేస్తుంటారు. అవంటే కొంచెం భయం నాకు యాక్చువల్గా. ఎందుకు బాగానే హ్యాపీగా వెళ్తున్నాం కదా, ఎందుకు తిట్టించుకోవడం జనాలతో అని. తమ్నైల్స్కి బాగానే భయపడుతున్నారు అయితే. ఎందుకండి ఇప్పుడు మన పనిలో మనం హ్యాపీగా ఉంటే ఎక్కడో ఎవరో అనవసరంగా ఉత్తి పుణ్యానికి మన మీద నోరు బారేసుకునేలాగా అవకాశం ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఈరోజు నాకు తెలిసి మ్యాక్సిమం నేను ఇమిటేట్ చేసినవన్నీ దగ్గరగా చేస్తుంటాను. బహుశా కొన్ని ఎగ్జాక్ట్గా కూడా దింపారు సార్. నాకైతే అదే అవి కూడా ఎగ్జాక్ట్ అనుకోవద్దులేండి, బాగా చేశాను అంతే. బాగా చేశారు, నిజంగా చాలా బాగా చేశారు. అదే నైస్ సార్. యా, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు తొందరలో తీయబోయే మూవీ కానీ సక్సెస్ అవ్వాలని, సో యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ ఇలా ఆర్టిస్ట్గా కూడా ప్రేక్షకులకి ఇంకా దగ్గర అవ్వాలని. ఇంతకుముందు అయితే మీకు బాధ ఉండేది ఏంటంటే, అరే ప్రేక్షకులు నన్ను గుర్తుపట్టట్లేదు అని చెప్పేసి. సో ఈసారి ఆ లోటు కూడా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా తరపు నుంచి. హోప్ ఫర్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ షరీఫ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. గైస్ మరి అయితే బాగా ఎంజాయ్ చేశారు కదా, నవ్వుకుంటూ బోల్డెన్ని సంగతులు చెప్పారు. అండ్ స్టాండప్ కామెడీ గురించి, అలాగే కొంతమంది ఆర్టిస్టులు కానీ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ వాయిస్ను కూడా ఇమిటేట్ చేస్తూ చాలా చక్కగా షరీఫ్ గారు అయితే చేశారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.